శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. కూజంతం రామ రామేతి మధురం మధురక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకిర్మునిశృంహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాంగతిం. అల్జదానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాకృష్టకర్మణః. హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేతు శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో భవిష్యామి విశతాం సర్వరక్షసాం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. బాలం గుండిం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. గురుర్బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణేశాయ నమః. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. జయ వీర హనుమానికి జయ. స్వప్నే జాద్యమయా దృష్టా సీతా శుక్రాంబరావృతగ. రామేణ సంఘత సీతా భాస్కరేణ ప్రభాయథాయ. రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఈ సనాతనమైన ఈ దేవాలయంలో సుందరకాండ ప్రవచనం జరగటం అనేటువంటిది భగవంతుని యొక్క అనుగ్రహం. ఇది 5వ రోజు జరుగుతున్నది మన సుందరకాండ ప్రవచనం.
నిన్నటి యొక్క కథలో ఈ రాక్షస స్త్రీలంతా కూడా సీతమ్మ వారిని అనేక విధాలుగా బెదిరిస్తూ భయపెడుతూ రావణాసురుడి యొక్క గొప్పతనాన్నంతా కూడా పొగుడుతూ ఆమె మనస్సును మార్చుకోమని రావణాసురుడు చెప్పినట్లుగా వినమని ఎన్నో విధాలుగా వాళ్ళు ఆమెకు చెబుతూ ఉన్నారు. అలా చెబుతూ ఉంటే ఒక వృద్ధురాలు అంటే ముసలామె, ఆమె పేరు త్రిజట. ఆమె వీళ్ళందరూ బెదిరిస్తుంటే చూచి అలా చెయ్యవద్దు అని చెప్పి వారించింది. ఎందుకంటే నాకు ఇవాళ ఒక కల వచ్చింది పొద్దున తెల్లవారుజామున. ఆ కళ ఏమిటో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఆమెను ఏమి అనవద్దు, ముందర ఈ కళని వినండి. ఎలా వచ్చిందో నాకు ఒక కళ చెప్తున్నా. సీతమ్మ వారు తెల్లని పట్టు వస్త్రాలను ధరించి సూర్య భగవానుడితో కూడి ఉన్నటువంటి యొక్క తేజస్సు ఎలాగైతే ఉంటుందో, అంటే సూర్యుడికి సూర్యుడి యొక్క తేజస్సుకి తేడా ఉండదు. సూర్యుడు తేజస్సు ఒకటే. తేజస్సును విడిచి సూర్యుడు ఉండడు, సూర్యుడు విడిచి తేజస్సు ఉండదు, రెండూ కలిసే ఉంటాయి. అదేవిధంగా రామచంద్ర ప్రభువుతోటి సీతమ్మ వారు కలిసి ఉన్నది. ఎప్పటికీ ఆమె కలిసే ఉంటుంది. ఇప్పుడు నాకు వచ్చిన కలలో రాముడితో కలిసి ఉన్నట్లుగా నేను చూచాను. ఇదే కాదు, పద్మపత్ర విశాలమైనటువంటి యొక్క పద్మపత్రములతో కూడినటువంటి యొక్క ఆ కన్నులు కలిగిన రామచంద్ర ప్రభు తూర్పు వైపుగా తిరిగి కూర్చొని ఉన్నాడు. ఎక్కడ? పరమాద్భుతే శ్రీమా ఆసనే, అద్భుతమైనటువంటి నవరత్న ఖచ్చితమైన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అలా సింహాసనం మీద కూర్చొని ఉంటే సమస్త దేవతలు వచ్చి ఆయనకి రాజ్య పట్టాభిషేకం చేస్తున్నారు. బ్రహ్మ ఋషులు వచ్చారు, ఇంకా అనేక మంది దేవతలంతా వచ్చారు. వారంతా వచ్చి సమస్త పుణ్యనదుల యొక్క తీర్థాలను, అంటే నీటిని తీసుకొని వచ్చి ఆ రామచంద్రమూర్తికి శిరస్సును అభిషేకం చేస్తున్నారు. అదే పట్టాభిషేకం అంటే. ఆయన ఎవరు అనుకుంటున్నారు? సాక్షాత్ విష్ణువే, శ్రీమన్నారాయణమూర్తియే రామభద్రుడిగా అవతరించాడు. ఆయనే పరంబ్రహ్మ, పరతత్వం ఆయనే, ఆయనే పరంజ్ఞానం అంటారు ఆయనే, అన్నీ ఆయనే. సమస్త ఈ జగత్తుకి మూల కారణం ఆయనే. ఈ సమస్త జగత్తును సృష్టించేటువంటి వాడు ఆయనే, రక్షించేటువంటి వాడు ఆయనే. ఆయనే పుండరీకాక్షుడు, అంటే శంఖము చక్రము గద ఇవన్నీ కూడా ఆయన తన చేతులతో ధరించి ఉన్నాయి. శ్రీవత్సం అనేటువంటి యొక్క పుట్టుమచ్చ కూడా ఉన్నది ఆయనకి. ఆయన పక్కనే సీతమ్మ వారు కూర్చొని ఉన్నది. అలాంటి యొక్క ఆ రామచంద్ర ప్రభువు పుష్పక విమానాన్నెక్కి తమ్ముడు లక్ష్మణుడితో కూడా కలిసి ఉత్తర దిక్కుగా ఆ పుష్పక విమానంలో వెళ్తున్నట్టుగా నేను చూచా. ఇదంతా భవిష్యత్తులో జరగబోయేటువంటి యొక్క విషయమే నాకు ఇలా కనపడింది. జాగ్రత్తగా వినండి. ఇంతేకాదు, ఓ రాక్షస స్త్రీలారా, రావణశ్చ మయా దృష్ట, రావణాసురుని కూడా నేను చూచా. ఎలా ఉన్నాడు రావణాసురుడు? పుష్పక విమానం ఎక్కి దక్షిణం వైపుగా వెళ్తున్నట్టుగా నేను చూచా. దక్షిణం యమపురి ఉంటుంది కాబట్టి అది అమంగళం, రాబోయేటువంటి యొక్క ప్రమాదాన్ని సూచించేటువంటి యొక్క విషయం అది. అలా వెళ్తూ ఉండేటువంటి యొక్క రావణాసురుణ్ణి ఒక
నల్లని స్త్రీ ఒళ్ళంతా బురద పూసుకొని ఎర్రని వస్త్రాలు ధరించి ఆ రావణాసురుని యొక్క మెళ్ళో ఒక పెద్ద పాశం వేసి, అంటే తాడు లాంటి పాశం వేసి కంఠానికి లాగుతూ ఉన్నది కిందికి. ఆయన యమపురి వెళ్తున్నట్టుగా నేను చూచా. ఇంతేకాదు, కుంభకర్ణుడు ఉన్నాడు, రావణాసురుని యొక్క తమ్ముడు. అలాగే రావణాసురుని యొక్క కుమారుడు ఉన్నారు, అక్షయ కుమారుడు, ఇంద్రజిత్తు మొదలైనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు రావణాసురుడికి. అలాంటి వాళ్ళందరూ కూడా నూనె తాగుతున్నట్లుగా చూచా. నూనె కలిసి ఉన్నటువంటి యొక్క బావులలో దిగి స్నానం చేస్తున్నట్లుగా చూచా. ఇంకొకరిని చూచా, ఇంకొక తమ్ముడు, ఇద్దరు కదా తమ్ముళ్ళు రావణాసురుడికి, కుంభకర్ణుడు ఒకడు, విభీషణుడు ఒకడు. విభీషణుడిని కూడా నేను చూచా. ఎలా ఉన్నాడు ఆయన? తెల్లని పట్టు వస్త్రాలు ధరించి ఒక పర్వతాన్ని ఎక్కి, అలాగే పర్వతంతో సమానమైనటువంటి ఒక పెద్ద ఏనుగు, ఆ ఏనుగును కూడా ఎక్కి ఆయన నలుగురు మంత్రులతో ఉన్నట్టుగా నేను చూచా. ఎవరాయన? విభీషణుడు. ఆ విభీషణుడు అలా ఉన్నాడు. ఇంకా చూచా కలలో ఒక దూతను చూచా. ఎవరా దూత? ఒక కపి, అంటే ఒక కోతి అన్నమాట. ఆయన వచ్చి లంకానగరం అంతా కూడా గాలించి ఈ లంకానగరాన్ని తగలబెట్టినట్టుగా కూడా చూచా. ఇదంతా నాకు కలలో కనిపించింది. తెల్లవారుజామున ఇలాంటి కళ ఎవరికైనా వస్తే అది చాలా నిజం అన్నమాట. అది అబద్ధం ఎన్నటికీ కాదు. అంటే రాబోయేటువంటి యొక్క అమంగళములు మంగళములు అన్నీ కూడా ఆ చర్చటికి కనపడ్డాయి కల్లో. విన్నారు కదా? కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయపడుతూ ఆ సీతమ్మ వారికి దండం పెడుతూ ఉండండి, రక్షించమని వేడుకోండి. ఇలా ఆమెను బెదిరించి పిచ్చి పిచ్చి మాటలంతా మాట్లాడితే మీకు రోజులు దగ్గర పడతాయి. చాలా జాగ్రత్త. తదలం క్రూరవాక్యై, మీ ఇష్టం వచ్చినట్లుగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారామని. కాబట్టి నేను కూడా మనందరం కలిసి ఇప్పటిదాకా తెలియక అజ్ఞానంతో నిన్ను మేము చాలా హింసించాము, మానసికంగా హింసించాము, ఎంతో ఇబ్బంది పెట్టాము, అనరాని మాటలు అన్నాము. వీటన్నిటికీ కూడా మీకు క్షమాపణలు తెలియచేసుకుంటున్నాము. మా యొక్క ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి, నువ్వు మమ్మల్ని రక్షించాలి. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ. జనకాత్మజ అంటే అమ్మవారు, సీతమ్మవారు ఎలాంటిది? ఆమె యొక్క హృదయము చాలా దయగలిగినటువంటిది. జగజ్జనని కదా ఆమె. ఏదో పొరపాటును తప్పు చేశారులే వీళ్ళు, క్షమిద్దామని చెప్పి క్షమిస్తుంది. తల్లి పిల్లలు ఏదైనా తెలియక తప్పు చేస్తే కోపం వచ్చినప్పుడు కూడా ఆ కోపాన్ని దిగమింగుకొని మళ్ళీ వాళ్ళని క్షమించి దగ్గరికి తీసుకుంటుంది, దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది. ఇది తల్లి యొక్క స్వభావం. అలాగే ఆవిడ తల్లి. అందువల్ల మీరంతా కూడా ఏదో తెలియక రావణాసురుడు చెప్పాడు కదా అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు. కాబట్టి వినయ విధేయతలతో సంస్కారంతో ఆవిడికి వంగి నమస్కారం చేస్తే అందరినీ రక్షిస్తుంది అని ఈ రకంగా క్రిందటగా వచ్చినటువంటి యొక్క ఆ స్వప్న వృత్తాంతాన్ని తెలియజేసింది ఆ రాక్షస స్త్రీలకి. ఇలా ఆవిడ మాట్లాడుతూ ఉన్నది, ఇలా చెబుతూ ఉన్నది. అనుకోకుండా సీతమ్మ వారి యొక్క ఆ ఎడమ కన్ను కొట్టుకున్నది, అంటే అదిరిందనమాట.
అలాగే బాహువు కూడా అదిరింది. ఆడవాళ్ళకి ఎడమ, మగవాళ్ళకి కుడి అంటే కన్ను కానీ లేకపోతే బాహువులు కానీ అదిరితే అది శుభసూచకం అంటారు. కాబట్టి ఇక్కడ అమ్మవారికి ఆ ఎడమ కన్ను ఎడమ భుజము అదిరింది కాబట్టి, అంటే ఇక్కడ అనేక రకాల శాస్త్రములు ఉన్నాయి. స్వప్న శాస్త్రం ఉంది, సాముద్రిక శాస్త్రం ఉంది, మరి ఇంకా అనేక రకాల శాస్త్రములన్నీ కూడా రామాయణంలో పొందుపరచబడి ఉన్నాయి. ఇది దేనికి సంకేతం అన్న వేపమాన సూచయతి రాఘవం ప్రతిష్ఠితం. ఇలా ఆ యొక్క ఎడమ బాహువు ఎడమ కన్ను కొట్టుకోవడం వలన భవిష్యత్తులో త్వరలోనే రామచంద్ర ప్రభు వారి యొక్క దర్శనం అవుతుంది అని ఒకటి. లేదు రాముడే ఎదురుగుండా ఉన్నాడు అనేటువంటి యొక్క విషయం కూడా ఒకటి ద్యోతకమవుతున్నది. అంటే ఏమిటి? ఆంజనేయ స్వామి వచ్చి ఉన్నాడు పైన, ఆ చెట్టు కొమ్మలలో దాక్కుని రావణాసురుడికి మరి ఎవరికి కనపడకుండా ఉన్నాయి. ఇవన్నీ కూడా వింటున్నాడు ఆయన. అందువల్ల శుభసూచకములే ఇక ఇక్కడి నుంచి కష్టములన్నీ కూడా ఇంచుమించుగా పోయినట్లేను అనేటువంటి యొక్క విషయము సూచిస్తున్నట్లుగా ఆమె యొక్క ఆ ఎడమ కన్ను ఎడమ బాహువు ఈ రెండు కూడా అదిరాయన్నారు. సరే, ఇక్కడ సీతమ్మ వారు రావణాసురుడు కారుని మూసి బెదిరించి భయపెట్టి 2 మాసములే నీకు సమయం ఇచ్చా, ఈ 2 మాసములు అయిన తర్వాత నిన్ను మా వాళ్ళంతా కూడా మా వంటింట్లోకి తీసుకెళ్ళి నిన్ను చంపేస్తారు, ముక్కలు ముక్కలు చేస్తారు అని చెప్పేసి అంత భయంకరంగా మాట్లాడాడు. ఆ మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నది అమ్మవారు. హరమ మాత సహబేజనల్యా ఏషా విపద్యామ్యమల్పభాగ్యాగా. ఎవరూ లేరుగా పాపం. తన యొక్క బాధని ఇంకోరితో పంచుకుంటే కొంత ఆ బాధ తగ్గుతుంది అని అంటారు. ఎవరితో పంచుకుంటుంది ఈ బాధ? ఎవరికి చెప్పాలి? తనకి బంధువులు ఎవరున్నారు ఇక్కడ? రాముడా లేడు, రాలేదు. లక్ష్మణుడు రాలేదు, కౌసల్య లేదు, సుమిత్ర లేదు, కైకేయి లేదు, భరతుడు రాలేదు, శత్రుఘ్నుడు లేడు. అయోధ్య నగరంలో ఉన్నటువంటి యొక్క వారు ఎవరూ ఇక్కడికి రాలేదు, ఎవరూ లేరు, ఎవరూ కనపడట్లా. పోనీ మిథిలానగరంలో తన తండ్రి జనక మహారాజు, ఆమెకు సంబంధించినటువంటి వాళ్ళు స్నేహితురాళ్ళు వీళ్ళంతా కూడా ఉన్నారుగా పాపం, ఎవరూ కనపడటల్లే. ఏం చేయాలో అర్థం కావటంలే. పొద్దున్నే లేస్తే ఈ రాక్షస స్త్రీలు ఎలా ఉన్నారు? చాలా భయంకరంగా ఉన్నారండి. ఒక కన్ను, ముక్కు పైకి, తలమంటుకలు విరబోసుకొని నల్లగా తుమ్మముద్దుల్లాగా, పళ్ళు బయట పెడుతూ, చెవులు వికారంగా, పంది ముఖాలు గలవాళ్ళు, అలాగే గాడిద ముఖాలు గలవాళ్ళు, ఇంకా అనేక రకాల ముఖాలు కలిగినటువంటి వాళ్ళంతా రాక్షస స్త్రీలు అక్కడ ఉన్నారు. మామూలు వాళ్ళు కాదు, ఇంకోళ్ళైతే చచ్చిపోతారు. అసలు అంత ధైర్యంగా ఎవరు ఉండరు. సీతమ్మ వారు కాబట్టి ఆవిడ ఎంతో ధైర్యంతో, మహాపతివ్రత కాబట్టి, తపశ్శక్తి సంపన్నురాలు కాబట్టి ఆవిడ ఎంత బాధ ఉన్నా, ఎలాంటి భయం కలిగించేటువంటి వాళ్ళు అక్కడ రాక్షస స్త్రీలు ఉన్నప్పటికీ కూడా ఎంతో ధైర్యంగా ఆవిడే ఉన్నది. ఎత్ర ఆర్యపుత్రం విషసజ్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. మా ఆర్యపుత్రుడు అంటే రామభక్తుడు. వాళ్ళందరినీ కూడా నేను వదిలిపెట్టు ఉన్నా. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఎట్లా? చక్ష్యామి దిగ్జీవితమల్పభాగ్యాగా సా జీవితం క్షిప్రమహంస్యజేయం విషేణ శస్త్రేణ శితేన వాపి విషస్య దాతాయ నకి వేస్తి కశ్చితు. ఎంతో కాలంగా నేను ఓపికతో ఉన్నా. జీవితాన్ని నేను వదిలిపెట్టవచ్చు, కానీ ఎందుకు తొందరపడటం? చూద్దాం.
ఇంకా 2 నెలలు సమయం ఉంది కదా, చెప్పాడుగా రావణుడు 2 నెలల వరకు చూస్తానని. ఎందుకు నేను తొందరపాటు? ఏమో ఈలోపు ఏమైనా నేను ఇక్కడ ఉన్నట్లుగా వార్త ఎవరైనా చెప్తారేమో రాముడికి లక్ష్మణుడికి, వాళ్ళేమైనా రావచ్చు, రావణాసురుడిని చంపవచ్చు, నా కష్టాలు తీరవచ్చు, తొందరెందుకులే పడటం అని చెప్పి అనుకుంటూ ఇప్పటిదాకా నేను ఎదురు చూశా. కానీ ఇప్పుడు ఉండేటువంటి యొక్క పరిస్థితిని చూస్తే, రావణాసురుని యొక్క ఆ కోప ఆవేశాలు చూస్తే, నేను ఎప్పుడు ఉంటానో ఉండనో, ఎప్పుడు మళ్ళీ వస్తాడేమో, ఇప్పుడు వచ్చి వెళ్ళాడు ఏదో అన్నాడు ఓ మాట, మళ్ళీ ఇంకోసారి వస్తాడేమో, ఈసారి వచ్చినప్పుడు ఇంకేం చేస్తాడు, ఇంకేమంటాడు. కాబట్టి వాళ్ళకి నేను వశం అయ్యే కంటే నా ప్రాణాలను తీసుకుంటే సరిపోతుంది కదా. ప్రాణాలను తీసుకుందామంటే ఎలాగా తీసుకుంటాను? ఎవడైనా ఇక్కడ విషం ఇచ్చేవాడు ఎవడైనా ఉంటే బాగుండు, ఎవడు కనపడటం. విషస్య దాత నహి మేస్తి కశ్చిత్. పోనీ ఏదైనా ఒక కత్తో విత్తో ఏదో ఆయుధమో ఉంటే అదైనా పొడుచుకొని ఏదైనా చనిపోవచ్చు, కానీ అది కూడా ఎక్కడ నాకు అందుబాటులో ఎక్కడా లేదు. చుట్టుపట్ల చూసినా ఏమీ లేదు, ఆకులు అలములు ఆ రాలే పూలు తప్ప ఏం కనపడట. మరి ఎట్లాగా, ఏం చెయ్యాలి అని ఇట్లాగా అనేక రకాలుగా ఏడుస్తూ బాధపడుతూ సీతమ్మ వారు బహుధా విచించ, అనేక విధాలుగా ఆ హృదయంలో బాధపడుతూ వేణుద్గ్రథనం గృహీత్వా అభిజపస్యమూలం. సీతమ్మ వారి యొక్క జుట్టు నల్లగా 9 రెక్కలలాగా ఉంటుంది. చాలా పొడవైన జుట్టు ఆమెది, ఇక్కడి నుంచి తన యొక్క పెరుగుల భాగం వరకు ఉంటుంది. పొడవాటి యొక్క జుట్టు కాబట్టి దాన్ని ఒక్కసారి అట్లాగా మెలిపెట్టి చుట్టూ నా కంఠం చుట్టూ కూడా దాన్ని బిగించి ఉరివేసుకుంటే సరిపోతుంది, నాకు ఇంకా ఏ అస్త్రం అక్కర్లేదు. నాకు చివరికి పొడుగు జుట్టు అందం, పొడుగు జుట్టు అంటారు కదా, ఒకసారి పొడుగు జుట్టు కూడా అంత మంచిది కాదని కూడా అంటారు. దానివల్ల కూడా కొంత ఇబ్బంది ఉంటుంది అని ఇప్పుడు ఏడైతే చెప్తున్నది అమ్మవారు. ఉద్బంధనాయ భవిష్యతి. పొడుగు చుట్టూ చూడటానికి అందంగానే ఉంటుంది, చక్కగా దువ్వుకొని జడేసుకొని ఆ జడ నిండా పూలు పెట్టుకుంటే చాలా అందంగానే ఉంటుంది. అమ్మో ఎంత పొడుగు జడ, చాలా బాగుందండి, మంచి జుట్టు అండి, ఆ పూలు చూడ ఎట్లా పెట్టుకుందో అని ఎవరైనా అందంగా ఉందని మెచ్చుకుంటారు. కానీ ఇప్పుడు అలాంటి యొక్క ఆ జడ, ఆ జుట్టు దేనికి ఉపయోగిస్తున్నది? తలకాయ దువ్వుకున్నదా? లేదు. నూనె రాసుకుంటున్నదా? లేదు. దువ్వుకుంటున్నదా? అది లేదు. వచ్చినప్పటి నుంచి ఆవిడే అసలు ఏమీ లేదు, మహారాణి కదా ఆమె. మహారాణి అంటే ఎలా ఉంటుంది? కొన్ని లక్షల కోట్ల ఖరీదైనటువంటి యొక్క బంగారపు జరీతో నేయబడినటువంటి యొక్క పట్టు వస్త్రాలను ధరించేటువంటి యొక్క మహారాణి ఆమె. బంగారపు పళ్ళ్యాలలో మృష్టాన్నాలను భోజనం చేసేటువంటిది, బంగారపు జగ్గులతో గిలాసులతో నీరు త్రాగేటువంటిది, ఏదైనా బంగారము వెండి హంసతూలిగా తలపాల మీద పడుకునేటువంటిది. ఇలాంటి యొక్క మహారాణి చివరికి పాపం కింద కూర్చొని కూర్చోటానికి కూడా సరైనటువంటి యొక్క పరిస్థితి అక్కడ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తిండి లేక ఏమి లేక ఉపవాసాలతో చిక్కి శల్యమై మాసిపోయిన వస్త్రాలని కట్టుకొని, ఎందుకంటే రావణాసురుడు తీసుకొచ్చేటప్పుడు ఆమె తన యొక్క ఆ పవిడ చెంగుని చించి తన దగ్గర ఉండేటువంటి యొక్క ఆ ఆభరణాలు, గొలుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూటగట్టి ఆభరణాలన్నింటిని కూడా కింద వేసింది. అప్పుడే వానర వీరులు తీసుకున్నారు, హనుమంతుడు మొదలైనటువంటి వారు. అదే కదా ఆంజనేయ స్వామి వారు చూచారు. ఓహో, ఆమె సీతమ్మ వారు, అదిగో ఆ చీర కొంచెం చిరిగినట్లుగా కనపడుతుంది. మా రామచంద్రమూర్తి వారు వర్ణిస్తూ, అయ్యో ఈ ఆభరణాలు పెట్టుకున్నావు కదా సీత,
చేతికి పెట్టుకున్నావు కదా, కడియాలు పెట్టుకున్నావు కదా, కాళ్ళకు నూపురాలు పెట్టుకున్నావు కదా, మెడలో ఈ కంఠహారం వేసుకున్నావు కదా అని ఇట్లా వర్ణిస్తూ ఏడ్చారు ఆయన. అవెళ్ళు గుర్తుపెట్టుకున్నారు ఆంజనేయ స్వామి వారు. ఏ ఆభరణాలు అయితే ఎక్కడెక్కడ పెట్టుకున్నదో సీతమ్మ వారు వాటన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ వర్ణిస్తూ ఏడ్చినటువంటి యొక్క రామచంద్రుడు యొక్క మాటలు నాకు గుర్తున్నాయి. ఆయన ఏదేమైతే వర్ణించి చెప్పారో అవే గుర్తులు ఇప్పుడు మనకు కనపడుతున్నాయి. ఆభరణాలు అలాంటి ఆభరణాలే కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ఆ చీర కూడా చిరిగిపోయినది కాబట్టి ఆవిడే మా స్వామివారి యొక్క భార్య సీత అని చెప్పేసి నిర్ణయం చేసుకున్నారు స్వామివారు. అంచేత మరి ఆ రకంగా ఉంటూ ఉన్నది అంటే అప్పటి నుంచి ఒకటే వస్త్రంలో ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. లేదా బట్టలు మార్చుకోవచ్చు కదా, కానీ అవే వస్త్రాలు ఉన్నాయి. అంటే ఏమిటి? ఆమె తపశ్శక్తి, తపస్సులో ఉన్నది ఆవిడ. తపస్సులో ఉన్న వాళ్ళకి బంధువులు మనవాడు అస్తమానం స్నానం చేయటాలు అవన్నీ ఉండవు. తపస్సు చేసేటప్పుడు యోగంలో కూర్చున్నప్పుడు ఎన్ని రోజులైనా అలాగే ఉంటారు. బాహ్య ప్రపంచాన్ని వదిలిపెడతారు. మనం అక్కడ ఏ మేళాలు అవి ఇవి తప్పెట్లు మోగించినా కానీ వాళ్ళ చెవులలోకి వెళ్ళవు. కళ్ళు మూసుకొని ఉంటాయి, ఏది కనపడదు వాళ్ళకి. ఎవరినైతే వాళ్ళు వాళ్ళ యొక్క హృదయాలలో ఏ భగవంతుడినైతే ధ్యానం చేస్తూ ఉన్నారో ఆయన స్వరూపాన్నే చూస్తూ ఉంటారు నిరంతరము కూడా. ఏ ఇంద్రియములు కూడా పనిచేయవు. అదే యోగం అంటే. నిజంగా ఇంద్రియ నిగ్రహంతో కూడినటువంటిదే యోగం. అలాంటి యొక్క యోగులు వారు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నీ వాళ్ళకి తెలుస్తాయి. అవసరమైతే ఆకాశ మార్గంలో కూడా వెళ్తారు. వాళ్ళకి కామరూపం కూడా వస్తుంది. అంటే ఎప్పటికి ఏ రూపం కావాలో ఆ రూపాన్ని పొందగలిగేటువంటి యొక్క శక్తి ఆ యోగ సిద్ధి ద్వారా, తపశ్శక్తి ద్వారా వాళ్ళు సంపాదన చేస్తారు. వాళ్ళకి ప్రపంచంతో సంబంధం లేదు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది, ఎవరైనా దుర్మార్గుడు కలిగిస్తే ఒక్కసారి కళ్ళు తెలిచారంటే వాళ్ళు భస్మం అయిపోతారు. బూడిదే ఉంటుంది, అక్కడికే ఉండదు. ఇలాంటి మహత్తరమైన శక్తి సంపన్నులు ఇప్పటికీ కూడా హిమాలయ పర్వతాల్లో ఎక్కడో ఉన్నారని మనం వింటూ ఉంటాం. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి యొక్క శక్తి కలిగినటువంటిది ఈమె అమ్మవారు, సీతమ్మవారు. ఇలా అనుకుని ఆమె ఇక చేసేది లేక చనిపోవాలి అని చెప్పేసి అనుకున్నది. అంటే నా యొక్క జుట్టు ఇందుకోసం ఉపయోగపడింది అని పాపం ఒకసారి అట్లా గుర్తు చేసుకున్నది అనమాట. ఏవము నిశ్చిత బుద్ధింతాం మరణాయ జానకీ విలోక్య హనుమాన్ కించిద్ విచార్యేతద్ అమన్యత. ఇలా చనిపోవాలని చెప్పేసి నిర్ణయం చేసుకుని తన యొక్క జుట్టుని మెడకాయకు చుట్టుకొని పైకి చూచి అక్కడ ఒక కొమ్మ ఉంది, ఆ కొమ్మకు కూడా దాన్ని కట్టి వేళ్లాడి మరణిద్దామని ఆమె యొక్క ఉద్దేశ్యం. అలా చేస్తూ ఉన్నది. చెయ్యాలనే ఆ ఉద్దేశంతో ఉంటే అది చూచారు. స్వామివారు పైనే ఉన్నారుగా, చిన్న రూపంతో, ఇంత రూపంతో ఉన్నారు స్వామివారు. గమనిస్తూ ఉన్నారు. ఆయనకు అర్థమైంది. కంగారు పడ్డారు. అరే రే రే రే, ఏమిటి మా అమ్మ సీతమ్మ చివరికి మరణిద్దామని ఆలోచన చేస్తున్నది కదా బాబు, ఈమె కోసమే కదా నేను వచ్చాను. ఇప్పుడు ఈ పని చేస్తున్నదే, మరి ఈ పని చేస్తుంటే నేను ఏం మాట్లాడకుండా ఉంటే ఎట్లాగా? అలా చూస్తూ ఉండడం కోసం నేను వచ్చింది కాదు కదా. అందేరా అనేన రాత్రిశేషేణ ఇది ఆశ్వాస్యతే మయా సర్వదా నాస్తి సందేహ పరిత్యక్షతి జీవితం. రాత్రి శేషేణ అన్న, రాత్రి శేషం అంటే రాత్రి కొంచెం మిగిలి ఉన్నది అంటే తెల్లవారి గట్ట అని అర్థం. అంటే రాత్రి ఎప్పుడు మిగిలి ఉంటుంది? 4:30 తర్వాత 5-5:30 వరకు కూడా ఇంకా ఆ చీకట్లు ఉంటూనే ఉంటాయి.
ఇంకా పూర్తిగా తెల్లవారలే అంటే 4 దాటిన తర్వాత అని మనం అనుకోవచ్చు. ఇంకా కాసేపు ఉంది రాత్రి పోవటానికి. అందుకని అలా అన్నారు స్వామివారు. ఇప్పుడు ఈ సమయంలో నేను ఈవని ఓదార్చకపోతే, అంటే ఓదార్చడం అంటే ఎట్లాగా, ఆమెతో మాట్లాడాలి కదా, మాట్లాడి ఓదార్చకపోతే తప్పనిసరిగా ఈవిడే మరణిస్తుంది, సందేహం ఏమీ లేదు. మరణిస్తే నేను వచ్చి ఉపయోగం ఉంది? శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించి ఈవెన చూడటం కోసం నేను ఎంతో లంకంతా గాలించి 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 చివరికి అశోకవనంలో ఉందని తెలుసుకొని ఆమెను వచ్చి చూస్తే ఆవిడేమో చివరికి ఈ పని చేస్తుంటే నేను వచ్చే ప్రయోజనం ఉంది? నేను వచ్చిన పనంతా వ్యర్థమైపోయేట్టే కదా అని ఇట్లా భావన చేశారా అనుకుని శనై ఆశ్వాసయిష్యామి సంతాప బహుళామి మాం అహంతు అతిధనుశ్చైవ వానరశ్చ విశేషతః. నేను ఎంతో బాధపడుతున్నది పాపం, నెమ్మదిగా ఏమని నేను ఓదార్చుతాను. ఇక మాట్లాడకుండా నేను మౌనంగా ఉంటే లాభం లేదు. అయితే ఎట్లా ఓదార్చాలి, ఏం మాట్లాడాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఏ భాషతో మాట్లాడాలి, ఇవన్నీ కూడా సందేహాలే కదా. ఈయనేమో కపి, ఆయనే అనుకుంటున్నారు బాబు, నేనేమో కోతిని కపిని, ఆవిడేమో మనుష్య స్త్రీ, నేను ఏ రకంగా మాట్లాడాలి, నేను మాట్లాడిన నాకు అర్థం అవుతుందో కాదు, అర్థం చేసుకోవాలి కదా. మానుషీమిహ సంస్కృతం అని ఆలోచన చేసి ఆయన ఏమన్నారంటే, అనుకున్నారంటే సంస్కృతంలో మాట్లాడతాను అని మొదలు అనుకున్నారు. ఎందుకంటే మహాపండితులు, బ్రాహ్మణ శ్రేష్ఠులు వీరంతా కూడా పూర్వం సంస్కృతంలోనే మాట్లాడేవారు. అప్పుడు నేషనల్ లాంగ్వేజ్ సాంస్క్రిట్, రాజభాష. ఆర్డర్స్ ఇవ్వటం కానీ ఏదైనా పత్రాలు పంపించడం కానీ అంతా కూడా సంస్కృతంలోనే జరిగేది. ఇంకా ఆ దేశ భాషలు ఏవైతే ఉన్నాయో ఆ దేశ భాషల్లో జరిగేది. ఇప్పుడు కూడా మనకి కర్ణాటక భాష వేరు, తమిళం వేరు, గుజరాత్ వేరు, మహారాష్ట్ర వేరు, ఆంధ్ర వేరు, హిందీ వేరు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భాష కదా. అట్లాగే మరి అప్పుడు కూడా అనేక రకాల భాషలు ఉన్నాయి. కానీ మహాపండితులు ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా సంస్కృతం అంతా కూడా ఒకటే కాబట్టి ఎవరైనా సంస్కృతం, ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది, ఏ రాష్ట్రం అయితే ఉంది అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు. అది నేషనల్ లాంగ్వేజ్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి అలాగే సంస్కృతం కూడా నేషనల్ లాంగ్వేజ్గా ఉండేది. కాబట్టి బాగా తెలిసినటువంటి యొక్క ఉద్దండ పండితులు అంతా కూడా సంస్కృతంలోనే మాట్లాడేవారు. ఈయన మహాపండితుడు కదా ఆంజనేయ స్వామి గారు, కాబట్టి సంస్కృతంలో మాట్లాడితే బాగుంటుందేమో అని మొట్టమొదటి అనుకున్నారు. అనుకుని మళ్ళీ ఆలోచన వచ్చింది ఆయనకి. అడుగడుగున ఆలోచిస్తుంటారు స్వామివారు అని చెప్పాం కదా. యది వాచం చోదాకరిష్యామి మానుషీమిహ సంస్కృతం యది వాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృతం రావణం మన్యమానామం సీతా భీతా భవిష్యతి. బాగానే ఉంది, పెద్దవాళ్ళు మాట్లాడినట్టుగా నేను మరి సంస్కృతంలో మాట్లాడటం అనేది సబబే అయినప్పటికీ కూడా ఇప్పుడు సంస్కృతంలో మాట్లాడితే మళ్ళీ నేను రావణాసురుని చెప్పి అనుకుంటుందేమో అని మళ్ళీ ఆయన కంగారు పడ్డారు. ఎందుకంటే రావణాసురుడు కూడా సంస్కృతం వచ్చుగా. రావణాసురుడు కూడా ఉత్తవాడేం కాదే, మహాపండితుడు ఆయన కూడా. రావణాసురుడిని చెప్పి అనుకుని మళ్ళా భయపడుతుందేమో. ఒకసారి వచ్చి వెళ్ళాడుగా, మాట్లాడాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, నిందించాడు, భయపెట్టాడు, వెళ్ళిపోయినాడు. మళ్ళా నేను సంస్కృతం మాట్లాడాను, దీనివల్ల మనకి ఏం తెలుస్తున్నది, సంస్కృతంలోనే మాట్లాడుంటాడేమో రావణాసురుడు అని చెప్పి మనం అనుకోవాలి. ఇప్పుడు నేను కూడా సంస్కృతంలో మాట్లాడితే రావణాసురుడిని చెప్పి అనుకుంటుందేమో అని అన్నారుగా స్వామి గారు. అలా ఆలోచించారు.
మరైతే ఏం చేయాలి? తతో జాత పరిత్రాసా శబ్దం కుర్యాన్ మనస్వినీ సీతయా చకృతే శబ్దే సహసా రాక్షసీ గణకాగా వదే చ గ్రహణే చైవ కుర్చు యత్రం యథాబలం. మరి ఎంత ఆలోచన అండి స్వామి వారికి. మాట్లాడటం గొప్ప విషయం కాదు. ఇప్పుడు నేను సంస్కృతంలో మాట్లాడితే అది వాళ్ళు ఎవరికైనా వినపడితే, ఎవరో వచ్చాడు ఇక్కడికి ఒక ఆయన అని చెప్పేసి ఈ విషయం రావణాసుడికి తెలియజేస్తే, ఆయన మళ్ళా ఇంకెవరినైనా వీరులని, రాక్షసుల వీరులని పంపిస్తే వాళ్ళంతా కూడా నన్ను పట్టుకుంటారు, బంధిస్తారు. బంధించవచ్చు, లేకపోతే నా మీద ఏదైనా నన్ను చంపడానికి ఏదైనా ప్రయత్నం చేయొచ్చు. అప్పుడేమవుతుంది? చంపినా చంపకపోయినా మొత్తానికి బంధించడం అనేది చేస్తారు. అప్పుడేమవుతుంది? నేను చేసిన ఈ ప్రయత్నం అంతా పాడైపోతుంది. అది కాదు కదా ముఖ్యం. అమ్మవారిని చూడాలి, మాట్లాడాలి. నేను ఈ విషయం రామచంద్రమూర్తి వారికి వెళ్ళి చెప్పాలి. అంతవరకు నేను ఎవరికి చిక్కకూడదు, ఎవరికి దొరకకూడదు, ఎవరి చేత బంధింపబడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి అని అనుకున్నారు. అవశ్యమేవ వక్తవ్యం మానుషం వాక్యవర్ధవం. మరి అయితే ఏ నిర్ణయం చేశారు ఈయన? సంస్కృతంలో మాట్లాడొద్దులే అనుకున్నాను. అనుకుని మనుష్య భాషలో మాట్లాడదామని అనుకున్నాను. మనుష్య భాష అంటే ఏమిటి? అయోధ్యానగరంలో కదా ఉండేది. అయోధ్యానగర వాసులు ఏ భాష అయితే మాట్లాడతారో వాళ్ళ సొంత భాష, మాతృభాష, ఆ భాషలో మాట్లాడితే ఆమెకు అర్థమవుతుంది బాగాను. అందువల్ల ఆ భాషలోనే నేను మాట్లాడతాను అని చెప్పేసి నిర్ణయం చేసుకున్నాను. అదేమిటంటే ఆయనకు అన్ని భాషలు వచ్చా అని అనొచ్చు. ఆయనకు అన్ని భాషలు, ప్రపంచంలో ఎన్ని భాషలు అన్ని భాషలు మాట్లాడతారు ఆంజనేయ స్వామి గారు. ఆంజనేయ స్వామి గారు అంటే ఎవరు? సాక్షాత్ పరమేశ్వరుని యొక్క అవతారం ఆయన. ఏకాదశ రుద్రావతారం. 11 రుద్రులు కదా మనకి. రుద్రాభిషేకం చేస్తాం కదా. ఏకాదశ రుద్రాభిషేకం అంటే ఏమిటి? 11 మంది రుద్రులకి మనం అభిషేకం చేయటం అని అర్థం. మన దేశాలుగా ఇక్కడ శివాలయంలో మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. కాబట్టి ఏకాదశ రుద్రుడైన ఆంజనేయ స్వామి గారు ఆయన భాషలు రాబోయేటువంటి ఏ భాష మాట్లాడాలనుకుంటే ఆ భాష మాట్లాడతారు, సందేహమే లేదు. అందువల్ల అయోధ్యానగరంలో ఉండేటువంటి యొక్క మనుషులు ఏ భాష అయితే మాట్లాడతారో ఆ భాషలో మాట్లాడడానికి ప్రారంభించారు. జయ వీర హనుమానికి. సంశ్రవే మధురం వాక్యం వైదేఖ్యా వ్యాజకారకాగా రాజా దశరథో నామరథ కుంజరవాజిబాన్ను పృథివ్యాం చతురంతాయాం విశ్రుత సుఖద సుఖ తస్య పుత్రః ప్రియో జ్యేష్ఠః తారాధిపనిభాననకాగా రామో నామ విశేషజ్ఞః శ్రేష్ఠః సర్వధనుష్పతం. ప్రారంభించారు స్వామి గారు. దశరథ మహారాజు గారని ఒక పేరు గల ఆయన ఉన్నారు. అయోధ్యానగరాన్ని పరిపాలన ఆయన చేస్తూ ఉండేటువంటి వారు. ఆయనకి చతురంగ బల సైన్యం ఉన్నది. రథములు, గుర్రాలు, ఏనుగులు, కాల్బలము ఇలాంటి యొక్క సైన్యంతో కూడి ఉన్నారు. ఆయన చాలా గొప్పవాడు, సత్యసంధుడు. అలాంటి గొప్ప మహారాజుకి ప్రియపుత్రుడు, జ్యేష్ఠుడు రాముడు అనేటువంటి ఆయన ఉన్నాడు. చాలా అందమైనటువంటి వాడు,
చంద్రుడు ఎంత అందంగా ఉంటాడో ఆహ్లాదకరంగా ఉంటాడో అంతటి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి వాడు, చాలా గొప్పవాడు. సమస్త వేదాంగములు చదివినటువంటి వాడు, ధనుర్వేత్తలలో శ్రేష్ఠుడు అంటే మహావీరుడు అని చెప్తున్నాడు అన్నమాట. ఆయన తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించి తన యొక్క భార్యతో కూడా కలిసి, తమ్ముడితో కూడా కలిసి అరణ్యానికి వచ్చారు. ఇలా వస్తే ఆయన భార్యని మరి రావణాసురుడు అపహరించి తీసుకొని వెళ్ళాడు. అపహరించడం అంటే ఎత్తుకొని తీసుకెళ్తాం అన్నమాట. అది తెలిసినటువంటి యొక్క రామభద్రుడు ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చి సుగ్రీవుడితో స్నేహం చేసుకొని, వాలి వల్ల ద్వేషంతో ఋష్యమూక పర్వతం దగ్గర ఉన్నటువంటి యొక్క ఆ సుగ్రీవుడు తన యొక్క అన్న వాలి తనకు అపకారం చేశాడు, తనని బాధ పెట్టాడు అని ఈ రకంగా తను చెబితే ఆ వాలిని సంహారం చేశాడు. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు రాముడే. కృతజ్ఞతాభావంతో నాకు ఉపకారం చేశాడు కదా రాముడిని చెప్పేసి సుగ్రీవుడు తన యొక్క అధీనంలో ఉండేటువంటి యొక్క అనేక కోట్ల మంది వానర వీరులందరినీ కూడా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి 4 దిక్కులకి పంపించాడు సీతమ్మ వారిని వెతకడం కోసం. వాళ్ళంతా వెళ్ళి వచ్చారు. దక్షిణం వైపుగా నేను వచ్చానమ్మా. అహమ్ము సంపాతి వచనాత్ సాగరం వేగవాన్ పృత. జటావి యొక్క అన్న సంపాతి అని ఉన్నది. ఆమె ఆ సీతాదేవి లంకానగరంలో ఉన్నది అనేటువంటి యొక్క విషయం అక్కడి నుండే చెప్పింది చూచి, అంటే పక్షులకి దూరం చూపు చాలా ఎక్కువ. సంపాతి అంటే అది మామూలుగా మనం చూసే కాకులు పిట్టలు ఉండదు. ఓ పెద్ద పర్వతం అంత ఎత్తు, మన తిరుపతి కొండ ఉందే అంతకంటే పెద్దగా ఉంటుంది సంపాతి. అంతెత్తు అంతకంటే ఎక్కువ వెడల్పుగా ఉండేది, అది ఆమె సంపాతి అంటే. అట్లా ఉంటుందన్నమాట. అందువల్ల ఆ సంపాతి చెప్పగా నేను 100 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి యొక్క సముద్రాన్ని దాటి నేను వచ్చాను తల్లి. మొత్తానికి లంకంతా వెతికా. రామచంద్రమూర్తి వారి యొక్క ఇల్లాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. చూశారా ఎంత షార్ట్ కట్గా చెప్పాడు ఆయన. అంటే దీని రామాయణం మొత్తం చేసింది. అందుకనే రామాయణము పూర్తిగా చదవకపోయినా వినకపోయినా సుందరకాండ ఒక్కటి వింటే రామాయణం మొత్తం చదివినంత పుణ్యఫలం వస్తుంది అని చెప్పి నేను ముందరే చెప్పా ఫస్ట్ రోజు. కాబట్టి అంతటి పుణ్యఫలం వస్తుందన్నమాట. అనేక సార్లు రామాయణం మొత్తం దీంట్లో వస్తుంది సుందరకాండలో. అది ఆంజనేయ స్వామి గారే చెప్తారు. అంచేత ఇంతవరకే చెప్పేసి ఇక మాట్లాడలే, మౌనంగా ఉన్నారు. అంటే ఆ ఆలోచన ఎంత తెలియని వాడు చూడండి. అవసరమైన విషయం చెప్పాడు, మాట్లాడకుండా కూర్చుంటాడు మొదలకన్నా. అంటే దీనివల్ల ఆవిడ ఎలా స్పందిస్తుంది? మాట్లాడుతుందా, లేకపోతే ఇది విన్నప్పుడు కూడా పట్టించుకోకుండా ఇంకా అలాగే నేను చనిపోవాలని చెప్పి అనుకుంటుందా? నాతోటి ఏమైనా మాట్లాడుతుందా? నన్ను ఏమైనా పలకరిస్తుందా? చూద్దాం అని ఆలోచనతో ఇంతవరకే మాట్లాడి ఊరుకున్నాను. ఆ మాటలు వినపడ్డాయి ఆమెకి, అమ్మవారికి వినపడ్డాయి. ఏమిటబ్బా, ఇంతకాలమైంది నేను ఇక్కడ ఈ అశోకవనానికి వచ్చి, అసలు రామ అనే శబ్దమే ఇంతవరకు వినపడలేదే. ఎవరు మాట్లాడిన వాడు ఎవడు? అస్మాను రావణాసురుడు యొక్క శబ్దమే తప్ప రాముడి యొక్క శబ్దాన్ని చెప్పిన వాళ్ళు ఎవరు, వినిపించిన వాళ్ళు ఎవరు లేరు కదా. రావణాసురుని పడటమే సరిపోతుంది, అప్పుడప్పుడు రావణాసురుడు వచ్చి బెదిరించడం సరిపోతుంది, వీళ్ళందరూ భయపెట్టడం సరిపోతుంది.
కానీ రామ అనేటువంటి యొక్క శబ్దము అది కూడా ఎంతో చక్కగా భక్తిగా వినయంగా ఇక్కడ వినపడుతున్నది. ఎవరబ్బా మాట్లాడేది, ఎవరు మాట్లాడుతున్నారని చాలా ఆశ్చర్యపోయింది ఆవిడ. విస్వయం పరమంగత ఆశ్చర్యపోయి అటు ఇటు చూసింది, ఎక్కడా ఎవరు మాట్లాడినట్టు కనపడలే. శబ్దం కొంచెం పైనుంచి వస్తున్నట్లుగా అనిపించింది. పైకి చూసింది, తలకాయ ఎత్తి ఆ చెట్టు పైకి చూసింది. అప్పటిదాకా పాపం ఆ చెట్టు పైకి కూడా చూడలేదు, అటగే తలకాయ ఉంచుకొని తపస్సు చేసుకుంటూ. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి చూసింది ఆ శబ్దం వచ్చేటప్పటికే. ఉన్నమ్య వదనం భీరు శుభశుభా వృక్షమైక్షత. అక్కడ ఒక కపి చిన్న రూపంతో కల్పించాడు. చాలా వినయంగా ఉన్నాడు, భయంగా లేదు. ఆ కపి చాలా ముద్దుగా వినయంగా అందంగా ఉన్నాడు. అయినా సరే ఆవిడ కొంచెం అనుమానం కలిగింది, పెద్దగా ఏడ్చింది ఆ కపిని చూచి. ఎందుకు ఏడవటం? అది కళ అని చెప్పి అనుకున్నది ఆవిడ. అయ్యో కళ వచ్చింది నాకు, ఈ కళలో కోతిని చూడకూడదు, ఏం కీడవుతుందో, కపి కళలో రాకూడదు అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అందువల్ల నేను కోతిని చూశానేమిటి, ఏమి నాకు ఇబ్బంది జరుగుతుందో, ఇప్పుడే నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ఇంకా ఏం కష్టం రానున్నదో దేవుడా అని భయపడి శాఖామృగ శాస్త్రగణ నిషిద్ధ. శాఖామృగం అంటే కపి, కోతి అన్నమాట. అంటే చెట్ల మీద తిరిగేదని అర్థం. ఇది శాస్త్రంలో నిషేధించారు, కళలో ఇది కనపడితే అశుభం జరుగుతుంది. మా రామచంద్రమూర్తి వారికి ఏం కాకుండా ఉండుగాక, ఆయన ఆరోగ్యంగా ఉండుగాక, ఆయనకు శుభం చేకూరుగాక, అలాగే మా లక్ష్మణుడు కూడా బాగుండాలా, ఆయనకి ఏమి జరగకూడదు భగవంతుడా, అలాగే మా నాన్నగారు ఉన్నారు జనక మహారాజు గారు, ఆయన పెద్దవాడు, ఆయనకేదైనా జరిగిందేమో, ఏమి జరగకుండా ఉండుగాక అని ఈ రకంగా అనుకుంటూ పాపం ఏడుస్తూ ఉన్నది. ఏడుస్తూ బాధపడుతూ అలా ఉంటే ఆ అమ్మవారిని చూచాడు. ఆయనకు అర్థమైంది ఆంజనేయ స్వామి వారికి. సదృశ్యతాం మహాభాగ ప్రియవాదీ మమగ్రత కాగా. అలా బాధపడి ఎవరో మాట్లాడారు, ఎవరో నాకు తెలియదు, ఆ మాట్లాడినటువంటి వారు నా దగ్గరికి వచ్చి మాట్లాడితే బాగుంటుంది అని అన్నారు. వెంటనే ఆ మాట విన్న స్వామివారు గబుక్కున కిందికి దిగారు. అప్పుడే పాపం దిగింది ఆయన, ప్రదాగా అక్కడే కూర్చొని ఉన్నారు. రుద్రమ ప్రతిమానన ఆంజనేయ స్వామి వారి యొక్క ముఖం ఎట్లా ఉంటుందా, పగడం ఉంటుందే ఎర్రగా, పగడం ఆకారంగా అంత ఎర్రగా ఉంటుందిట స్వామివారి యొక్క ముఖం. రుద్రమ ప్రతిమానన అన్నారు. రుద్రమం అంటే పగడం అని అర్థం. వినీత వేష కృపణ ఛాయా దయతో. అయ్యో అమ్మవారికి ఎంత కష్టం వచ్చింది అని చెప్పేసి పాపం ఆయనకు జాలి కలిగి వినయవంతమైనటువంటి యొక్క ఆ రూపంతో నమస్కారం చేసి దగ్గరికి వెళ్ళారు. అమ్మవారిని కొంచెం సమీపించారు. శరస్యంజలి మాదాయ సీతాం మధురయా గిరాగా. తన శిరస్సు మీద రెండు చేతులు పెట్టుకొని నమస్కారం చేస్తూ అమ్మవారితో అన్నారు, అహం
రామస్య సందేశాద్దేవీ దూతస్తవాగతకాగాయ. తల్లి, రామచంద్ర ప్రభువు వారి దగ్గర నుంచి నేను సందేశం తీసుకొచ్చా నీకోసం. నిన్ను వెతుక్కుంటూ వచ్చా తల్లి. రామానుగ్రహంతో, నీ యొక్క అనుగ్రహంతో తల్లి నిన్ను చూడగలిగా. నువ్వేమీ బాధపడు. మీ యొక్క నాథుడు రామచంద్ర ప్రభువు వారు చాలా కులాసగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. నిన్ను అడగమని చెప్పారు. అలాగే లక్ష్మణస్వామి గారు కూడా బాగానే ఉన్నారు, వారికేం భయం లేదు, బాగా ఉన్నారు. మా లక్ష్మణుడు ఏడుస్తూ మీకు నమస్కారం అని చెప్పి తెలియజేశాడు. ఎందుకంటే పాప లక్ష్మణుడికి బాధ ఎక్కువ ఉంటుంది. కాపలాగాయరా నాయన ఇక్కడ ఉండు నదుల దగ్గర అంటే పాపం ఆవిడేదో అనేక రకాలుగా మాట్లాడితే ఇక ఏం చేయలేక వెళ్ళిపోయినాడు కదా. ఆ ఒక్కతే ఉంది. అప్పుడే కదా రావణాసురుడు వచ్చాడు. అనవసరంగా నేను వచ్చాను, ఆవిడేదో నన్ను కొంచెం పరుషంగా మాట్లాడిందని వెళ్ళకపోయినా బాగుండేది, వెళ్ళాను కాబట్టే కదా రావణాసురుడు తీసుకెళ్ళాడు బాధపడుతూ ఉన్నాడు. నా వల్లనే జరిగింది తప్పు అని పాపం ఆయన కూడా అలా బాధపడుతున్నాడు. అందువల్ల అలాంటి యొక్క లక్ష్మణస్వామి బాధపడుతూ మీకు నమస్కారాలను తెలియజేయమన్నారు తల్లి అని ఈ రకంగా రామలక్ష్మణుల యొక్క కుశల ప్రశ్నలు చెప్పాడు. వారిద్దరి యొక్క కుశలాన్ని విన్నది అమ్మవారు చాలా ఆనందాన్ని పొందింది. కళ్యాణీపత గాధేయము లౌకికీ ప్రతిభాతిమా ప్రతిభాతిమే ఏతి జీవంతం ఆనందోనరం వర్షశతాదపి. నాయనా, రామచంద్ర ప్రభువుని కీర్తించావు. రామ అనేటువంటి యొక్క ఆ శబ్దాన్ని ఉచ్చారణ చేస్తే చాలయ్యా. లోకంలో ఎవరైనా సరే రామశబ్దాన్ని ఉచ్చారణ చేస్తూ తన జీవితాన్ని గడిపితే వారి యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటాడు. 100 సంవత్సరాలైనా సరే రామనామాన్ని జపిస్తూ వాడు జీవించి వాడు ఉండగలడు. అంత గొప్పది రామనామం. కళ్యాణప్రదమైంది, శుభప్రదమైంది, మంగళప్రదమైంది, శ్రేయస్సును చేకూర్చేది. అలాంటిది రామశబ్దం. తస్యాహ తద్వచనం శ్రుత్వా హనుమాన్ హరియూధమః సీతాయా శోకదీనాయా సమీపం ఉపచక్రమే. ఆ మాట విని ఆంజనేయ స్వామి వారు చాలా ఆనందాన్ని పొందారు. ఇహ నన్ను అంటే నా మీద ఏ రకమైన అనుమానము లేకుండా నన్ను నమ్మింది కదా, నేను రామదూతనే అని విశ్వసించింది మా అమ్మవారే కదా, ఇక దూరంగా ఎందుకు ఉండటము, కొంచెం దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి కొంచెం దూరంగా ఉన్నవాడు కాస్త దగ్గరికి వచ్చాను. చదువు వల్ల అమ్మవారు మాట్లాడింది. ఆ భక్తిభావంతో కొంచెం ముందుకు వచ్చేటప్పటికే కంగారు పడిపోయి ప్రధాన దూరంగా ఉండి మాట్లాడాడు కదా ఆయన. దగ్గరకు వస్తుండేటప్పటికే ఆమె ఆలోచించి, ఎందుకంటే ఒంటరిగా ఉన్నది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అసలు ఈయన నిజంగా ఆంజనేయ స్వామి అవునో కాదో అది కూడా ఆమెకు అనుమానంగానే ఉంది. ఏదో వచ్చాడు, బాగానే మాట్లాడుతున్నాడు కదా, వినయంగా ఉన్నాడు, రామ సంకీర్తన చేశాడు, కుశల ప్రశ్నలు కూడా చెప్పాడని చెప్పేసి అనే ఉద్దేశంతో కొంచెం విశ్వసించింది. ఇప్పుడు ముందుకొచ్చేటప్పటికే యథా సమీపం సహనుమానుపసత్పతి, కొంచెం అలా దగ్గరకు వస్తూ ఉంటే తదా రావణం సాతం సీతా పరిశంకతే. ఉరు ముందరికి వస్తున్నాడు రావణాసుడా, ఏంట్రా బాబు కర్మ అని చెప్పి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి బాధపడి. రావణాసుడేమో ఇలా మాయావేషంతో కపిరూపాన్ని పొంది మళ్ళా నా దగ్గరికి వస్తున్నాడా ఏంటా అని చెప్పేసి కంగారు పడిపోయి ఆవిడ
మళ్ళా ఏడవటం ప్రారంభించి ఆ అశోక చెట్టు యొక్క కొమ్మని కదా పట్టుకుంది మరణిద్దామని. దాన్ని విడిచిపెట్టేసి ఆ కంగారు వచ్చేటప్పటికే కిందపడి పాపం భూమి మీద కాసేపు కొంచెం మూర్చబోయినట్లయి మళ్ళా తేరుకుంది. కాసేపు నిట్టూర్పు విడిచింది. ఏమిటో అర్థం కాలేదు ఆమెకి, ఏం చేయాలో అర్థం కాలే. మాయాం ప్రవిష్టో మాయావి యదిత్వం రావణస్వయం ఉత్పాదయసి మే భూజస్తంతాపన్నశోభనం. నువ్వు మాయావి రావణాసురులాగా ఉన్నావు, ఏమిటి అలా ముందుకు వచ్చేస్తున్నావు ఏమిటి? నాకు ఇదివరకే నువ్వు బాధను కలిగించావు, ఇబ్బంది పెట్టావు, మళ్ళా నాకు కష్టాన్ని కలిగించడానికి వచ్చావా, నన్ను బాధించడానికి వచ్చావా నువ్వు అని కొంచెం మళ్ళా కాస్త పరుషంగా మాట్లాడు. నీకు అది మంచిది కాదు, అస్తమానం నన్ను ఇలాగా ఏడ్పించడం అనేటువంటిది నీకు మంచిది కాదు. అయితే ఒకటి, నువ్వు రామదూతవని చెప్తున్నావు కదా, నిజంగా 100% నువ్వు రామదూతవే అయినట్లయితే మంచిదే, సంతోషం, నీకు శుభం అవుతుంది, ఇబ్బంది ఏమి లేదు అని చెప్పి అంటూ, గుణాన్ రామస్య కథయ ప్రియస్య మమ వానర. నువ్వు నిజంగా రామదూతవి అని అంటున్నావు కదా, రాముడి యొక్క గుణాలు ఏమిటో చెప్పు, అప్పుడు ఆలోచిస్తాను నేను. నువ్వు రామదూతవా కాదా ఇంకోరువా అనేది నాకు అర్థం అవుతుంది అని అడిగింది. అహో స్వప్నస్య సుఖదాయాగమేవం చిరాకృతాగా. పోనీ స్వప్నం అనుకుందామా, అసలు నిద్రే రాకపోతే నాకు స్వప్నం ఎక్కడ వస్తుంది అని మళ్ళా ఆలోచనలో పడింది. సరేలే, అనుమానం అయితే వచ్చింది కానీ నాకేం ఇబ్బంది ఏమైతే కలగలేదు. కొంత బాగానే అనిపించింది ఈయన చూసిన తర్వాత అని మళ్ళా తలంతట తానే మనస్సులో ఆలోచించుకొని కాస్త స్థిమితపడింది అమ్మవారు. అప్పుడు స్వామివారు అన్నారు, సీతాయాశ్చింతితం బుద్ధ్వా హనుమాన్ మారుతాత్మజ. అమ్మవారి యొక్క సందేహాన్ని, అనుమానాన్ని ఆలోచించి ఆవిడ యొక్క అనుమానాన్ని పోగొట్టడం కోసం మళ్ళా రామచంద్ర ప్రభువు వారి యొక్క గుణాలను గురించి చెబుదామని ఆయన ప్రారంభించారు. ఆదిత్యైవ తేజస్వీ లోకకాంత శశీయధాగా. రామప్రభువు యొక్క గుణాలను చెప్పడం ప్రారంభించారు ఆంజనేయ స్వామి. మా రామభద్రుడు సామాన్యుడు కాదు. సూర్య భగవానుడు ఎంత తేజస్సుతో తన అనేక కోట్ల కిరణాలతో ఎలా ప్రకాశిస్తాడో అంతటి తేజోవంతుడమ్మా రామచంద్రమూర్తి. తేజోవంతుడే కాదు, సమస్త లోకాలని తన యొక్క చల్లని కిరణాలతో ఎలా అయితే చంద్రుడు ఆహ్లాదపరుస్తాడో, తన అద్భుతమైనటువంటి యొక్క గుణగణాలతో సౌందర్యంతో అందరినీ కూడా ఆహ్లాదపరిచేటువంటి వాడు రామభద్రుడు అన్నారు. అలాగే సమస్త లోకాలని పరిపాలన చేయగలిగినటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు రామభద్రుడు. రూపంలో చాలా అందమైనటువంటి వాడు, మామూలు అందం కాదు రాముడిది. రాముడిలాగా
అసలు ఆ లోకంలోనే ఆ యుగంలోనే ఎవరు అంత అందంగా ఎవరు లేరు. రాముడు ఒక్కడే అంత అందంగా పుంసాం మోహన రూపాయ అన్నారు. పురుషులనే మోహింపజేసేటువంటి యొక్క స్వరద్రూపం స్వామి గారు. అరణ్యంలో వెళ్తుంటే పశుపక్షాది జంతువులన్నీ కూడా బాగా ఆకలి వేసి మేతలు మేస్తూ ఉంటే ఇలాంటి చక్కనైన లోకోత్తరమైన రామచంద్ర ప్రభువు యొక్క సౌందర్యాన్ని చూచి కళ్ళు విప్పి ఒక్కసారి ఆపాదమస్తకం రాముణ్ణి చూచాయిట చాలాసేపు. ఆ అందానిక ఆకర్షితులయ్యవి. అంతగా అందమైనటువంటి వాడు. అందువల్ల కందర్పయవ మూర్తిమాన్, మన్మధుడు అంటే అందమైనటువంటి వాడు. సాధారణంగా అందంగా ఉంటే మన్మధుడు అంటే అంటారు. మన్మధుడు కాదు, మన్మధుడు కూడా తలకాయ ఉంచుకోవాలి రాముడి యొక్క అందాన్ని చూసి. అంత అందమైన వాడు అన్నమాట. స్థాన క్రోధ ప్రహర్తాచ, అనవసరంగా కోపం రాదు. ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరిని ఎక్కడ ఎందుకు కోపించాలో ఆ సందర్భంలో మాత్రమే కోపం వస్తుంది. కోపాన్ని నటిస్తారు ఆయన, నిజంగా కోపం రాదు. కోపం తెచ్చిపెట్టుకుంటారు. అందువల్ల కోపం రాకపోతే అవదో శత్రువుని సంహారం చేయలేరు. కాబట్టి నవ్వుతూ ఎట్లా సంహారం చేస్తారు? నవ్వుతూ సంహారం చేయలేరు కదా. కాబట్టి కోపం తెచ్చిపెట్టుకోవాలి అలాంటి వాడు. అందుకనే అంటే ఏమిటి, కోపం ప్రతివాడికి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనేది అన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు కూడా దేన్ని ఎప్పుడు ప్రయోగించాలో అప్పుడు, మిగతా టయాల్లో అది నిగ్రహంగా ఉండాలి. వాటిని బయటికి పంపించకూడదు. ఇష్టం వచ్చినట్టు కోపం రావడం, ఇష్టం వచ్చినట్టు ఆవేశపడటం, ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేయటం, ఇదంతా కూడా చాలా దుర్మార్గమైనటువంటి యొక్క వ్యవహారం. పండితులు, జ్ఞానవంతులు, గొప్పవారు ఎప్పుడు కూడా చాలా ఇంద్రియ నిగ్రహంతో ఉంటారని శాస్త్రం చెబుతుంది, ఉండాలని శాస్త్రం చెబుతుంది. అందువల్ల రామభద్రుడు అలాంటి వాడు. అలాగే ఎవరితో ఎప్పుడు యుద్ధం చేయాలో అప్పుడు మాత్రమే యుద్ధం చేస్తాడు. అనవసరంగా నాకు బాగా బలం ఉంది కదా, పరాక్రమం గలవాడిని కదా, ధనుర్విద్యా పారంగతుడిని కదా, నేను యుద్ధం చేస్తే నాతో పాటు ఎవరు నన్ను గెలవలేరు, ఎవరు యుద్ధం చేయలేరు, నేను అందరినీ ఓడించగలను, నేను మహావీరుణ్ణి అని ఈ రకంగా అహంకారంతో ఎప్పుడు ఉండేవాడు కాదు ఆయన. అన్నీ ఉన్నా చాలా సౌమ్యంగా ఉండేవాడు, చిరునవ్వు నవ్వుతూ ఉండేవాడు, ప్రతి వారిని కూడా పలకరించేవాడు ఆయన చక్రవర్తి అయినప్పుడు కూడా. రామరాజ్యం అందుకనే రామరాజ్యం. రాముడు అంత గొప్పగా అడ్మినిస్ట్రేషన్ చాలా గొప్పవాడు. రాముడు అద్భుతంగా పరిపాలన చేసేవాడు, ముఖ్యంగా ధర్మాచరణ చేసేవాడు. తన ఆచరణ చేస్తూ లోకంలో ఉండేటువంటి యొక్క ప్రజల చేత ధర్మాన్ని ఆచరింపజేసేటువంటి వాడు. అందువల్లనే ధర్మజ్ఞ అన్నారు ఆయన. ధర్మం బాగా తెలిసినటువంటి వాడు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. రాముడంటే వేరే కాదయ్యా, ధర్మం వేరు రాముడు వేరు కాదు. రాముడే ధర్మం, ధర్మమే రాముడు. ధర్మదేవతయే రాముడుగా అవతరించింది అని చెప్పారు. అంతటి గొప్ప ధర్మాత్ముడు, బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు, అంతటి అందమైనటువంటి యొక్క మహాపురుషుడు రామభద్రుడు. అంచేత ఈ రకంగా ఉండేటువంటి యొక్క గొప్ప గుణములు కలిగినటువంటి వాడు తల్లి. రామక కమలపత్రక్షకాగ సర్వసత్వ మనోహరకాగ రూపదాక్షిణ్య సంపన్నక ప్రసూతో జనకాత్మజేయే. అలాంటి యొక్క రాముడు, ఆయన కళ్ళు ఎలా ఉంటాయో తెలుసా? కమలపత్రాక్ష, కమలములు అంటే పద్మాలు, తామరలు. అవి ఎంత అందంగా, నున్నగా, నిగారింపుగా, మెత్తగా, వెడల్పుగా, విశాలంగా ఉంటాయో అలాంటి యొక్క అద్భుతమైన అందమైన నేత్రాలు కలిగినటువంటి వాడు రామభద్రుడు అన్నాడు.
సర్వసత్వ మనోహరగా పశుపక్ష్యాది జంతువుల సైతము కూడా వాటన్నిటినీ కూడా అందరినీ కూడా ఆకర్షింపజేసేటువంటి యొక్క మనోహరమైనటువంటి యొక్క రూపం కలిగినటువంటి వాడు సమర్థుడు. మా తల్లి ఆ రకంగా పుట్టాడు రామభద్రుడు. ఇక రామ అంటే ఏమిటి? రమయతీతి రామ అని అంటే ఆనందింపజేసేటువంటి వాడు. ఎట్లా రాముడు అనే శబ్దానికి అర్థం రమయత ఇది రామ అంటే రమింపజేసేటువంటి వాడు. ఆబాలాది వృద్ధ పర్యంతం కూడా రాముని యొక్క సౌందర్యాన్ని చూచి ఎట్లాగో అందరూ ఆనందిస్తారు. కేవలము ఆయన యొక్క సౌందర్యము అందమే కాదు, ఆయన యొక్క అద్భుతమైనటువంటి యొక్క గుణములను చూచి కూడా ఆనందించేవారు. ప్రతి వారితో మాట్లాడేవారు, అహంకారం లేకుండా ఎవరికి ఏది కావాలో అది ఇచ్చేవారు. ఎవరైనా కష్టకాలంలో తన దగ్గరకు వస్తే వాళ్ళ యొక్క కష్టాలను వెంటనే తీర్చేటువంటి వారు, ఆలస్యం చేయకుండా మధురంగా మాట్లాడేటువంటి వారు రామభద్రుడు. ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు లేకపోతే రోగంగా ఉన్నప్పుడు వెంటనే వాళ్ళ దగ్గరికి డాక్టర్ని పంపించడం, వాళ్ళ రోగాన్ని నయం చేయించడము, వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సహాయం కావాలంటే వెంటనే వారికి డబ్బు పంపించడము, పండితుల్ని గౌరవించడము, వారికి దానాలు చేయటము, బ్రాహ్మణుల్ని గౌరవించడము, వారిని పూజించడము, వారికి అగ్రహారాలు ఇవ్వటము, మామూలు ప్రజలందరినీ కూడా ఆదుకోవటము, వారికి ఏం కావాలంటే అవన్నీ కూడా ఇవ్వడము, ఇలాగా ప్రతి మానవుడికి కూడా ఎప్పుడు ఎలాంటి యొక్క కష్టం వచ్చినా వాళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి యొక్క అద్భుతమైనటువంటి కరుణా సముద్రుడు రామభద్రుడు. ఇది రామ అంటే అది. ఇంకపోతే ఆధ్యాత్మికంగా మనం ఆలోచించినప్పుడు రమంతే యోగిన అస్మిన్నితి రామ. ఈయన పరబ్రహ్మ సాకారంగా అంటే రూపంతో మనకి రాముడుగా కనపడుతున్నాడు, మానవ రూపంగా కాదయ్యా. ఈయనే పరబ్రహ్మ. నిరంతరము కూడా కందమూల ఫలాలు తిని ఉపవాసాలు చేసి నిరంతరము బాహ్య ప్రపంచాన్ని వదిలి కనులు మూసుకొని అనేక వేల సంవత్సరాలు వాళ్ళ యొక్క హృత్పుండరీకాలలో అంటే హృదయాలలో ఎవరినైతే ధ్యానం చేస్తున్నారో ఆయనే ఈ రాముడు. రామ పరబ్రహ్మం అన్నాడు ఆయన. అంతే రమంతే అస్తును యోగిన ఇది రామ అని. అలాంటి వాడు రాముడు. మామూలుగా ఒక రాజు కాదు, ఆయన క్షత్రియ వంశంలో పుట్టాడు, ఇక్ష్వాకు వంశంలో. ఆయన ఒక రాజే, కానీ అందరు రాజులు లాంటి వాడు కాదు. ఈయన సాక్షాత్ పరబ్రహ్మ, సాక్షాత్ నారాయణమూర్తే కదా. ఆయన అంశతో పుట్టాడు రామభద్రుడు. కాబట్టి అలాంటి వాడు ఈయన. అమ్మా తల్లి, ఇదే కాదు ఇంకా బోళ్ళన్ని విషయాలు రాముల్లో దాగి ఉన్నాయి. అంటే రాముడి యొక్క గుణగణాలు. తేజస ఆదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః. తేజస్సులో సూర్య భగవానుడితో సమానమైనటువంటి యొక్క తేజస్సు గలవాడు. ఇక ఓర్పు అంటావా, పృథివీ భూదేవికి ఎంత ఓర్పు అయితే ఉందో అంత ఓర్పు గలవాడు రామభద్రుడు. భూమిదేవత ఓర్పేగా. ఎంతమంది మనం ఇళ్ళు కట్టుకున్నాం, కొన్ని కోట్ల మంది ఇళ్ళు, డాబాలా, మిద్దెలా, అపార్ట్మెంట్లా, ఆకాశం వరకు కడుతుంటాం. రోడ్డు మీద రోడ్లు వేస్తుంటాం, నడుస్తుంటాం, చెట్లు మొలుస్తాయి, పర్వతాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. ఎంత బరువు అండి! ఈ బరువంతా భూదేవి మోస్తోంది కదా. ఒక్కసారి కనుక ఓపిక నశించి కొంచెం భూకంపం వచ్చిందనుకోండి, అంతే గోవిందా. కాబట్టి ఎప్పుడూ రాదు. రోజు భూకంపం వస్తే మనం అందరూ ఉంటాం, ఎప్పుడో ఒకసారి వస్తుంది. దానికే మనంతా కూడా భయపడిపోతాం, పారిపోతాం ఇళ్లలోంచి. ఆ మిద్దెలు అవి కూలిపోతాయి. కాబట్టి భూదేవి ఓర్పు ఉన్నంత వరకే మనందరి యొక్క ఆటలు.
భూదేవికి ఓర్పు నశించింది అనుకోండి, ఏమీ లేదు, ఎవరు మిగలడు. పంచభూతములు అన్నారు, పంచమహాభూతములు. పంచమహాభూతములకి కోపం వస్తే ఈ మొత్తం సృష్టి ఉండవు. సముద్రం వచ్చినా కష్టమే, భూకంపం వచ్చినా కష్టమే. గంటకి 500 కిలోమీటర్ల వేగంగా గాలి వచ్చిందనుకోండి, ఉంటాయా ఇళ్ళు? మనం ఉంటామా? ఉండవు. ఆకాశం బద్దలై పెద్ద భయంకరంగా ఉరుములు మెరుపులు వచ్చి పిడుగులు పడ్డాయి అనుకోండి, రోజుకో 1000 పిడుగులు పడ్డాయి అనుకోండి, ఉంటామా? ప్రళయకాలంలో వస్తుంది, అది కూడా వర్ణించారు మనకి పురాణాల్లో. ప్రళయకాలంలో 100 సంవత్సరాలు ఏనుగు తొండ ఉంది కదా, ఏనుగు తొండవంతా వర్షపు ధారలు కురుస్తాయిట 100 ఏళ్ళు ఆగకుండా. అది ప్రళయకాలం. 12 ఆదిత్యులు ఒకేసారి ఉదయిస్తారు, 12 మంది సూర్యులు. ఇవన్నీ జరుగుతాయి. పురాణాలంటే ఊరికేదో పూజ చేయి, దేవుడు దండం పెట్టు, రాముల వారు గుడి కట్టించు, భజన చేయనే కాదు. సమస్త విషయాలు పురాణాలు తెలియజేశాయి. కాబట్టి అవన్నీ పుక్కిటి పురాణాలు కాదు. నిజంగా రాబోయేటువంటి యొక్క విషయాలన్నింటినీ కూడా ఆలోచించి చూచి దివ్య దృష్టితోటి మన మహర్షులు అద్భుతంగా రచించేటువంటి వారు. వారికి స్వార్థమే ఉండదు. వారేమో పుస్తకాలన్నీ అమ్ముకోవడానికి, బుక్ షాప్ పెట్టి అమ్ముకోవడానికి వాళ్ళు రాశారా? మహర్షులు వాల్మీకి రాశారా? వ్యాస మహర్షి భారతం అందుకోసం రాశాడు, అమ్ముకోవడం కోసం. ఆయనకేం పని రాయడానికి? ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చోవచ్చు కదా, ఎందుకు రాయాలి భారతం? వాల్మీకి మరి రామాయణం ఎందుకు రాయాలి? మన కోసమే. వాళ్ళంతా పాపం ఎంతసేపు పొట్టకోటి కోసమును, సంసార తాపత్రయం కోసం, డబ్బులు సంపాదించడం కోసం దీంట్లోనే ఉంటారు తప్ప కృష్ణారామ అనుకునేటువంటి యొక్క లక్షణాలు వాళ్ళకు ఉండవు. ఎంతో అజ్ఞానంతో ఉంటారు. కాబట్టి అప్పుడప్పుడు ఇదేనా వాళ్ళని చెప్పినా, లేకపోతే వాళ్ళే చదువుకున్నా ఇంత పుణ్యం వస్తుంది వాళ్ళకి, ఆ మహాపాపం నుంచి కొంచెమైనా వాళ్ళు బయటపడతారనే ఉద్దేశంతోనే మన మీద జాలితోటి వారంతా కూడా ఇలాంటి యొక్క గొప్ప అద్భుతమైన ఉద్గ్రంథాలు రాశారు. అందుకనే అప్పుడప్పుడు మనము ప్రవచనాలు, మంచి మంచి వ్యవహారాలు, ఈ ఉత్సవాలు ఇవన్నీ చేస్తూ కొంతైనా ఈ మానవ జన్మని మనం సార్థక్యత చేసుకోవాలి. చేసుకుంటేనే జన్మ వచ్చినందుకు దానివల్ల మనకు ప్రయోజనం ఉంటుంది. లేకపోతే మనమందరే పశుపక్ష జంతువులు పుడుతున్నాయి కదా, వాడికి అవేమైనా గుడికి వస్తాయా? ఏకాదశి ఉపవాసం ఉంటాయా? శివుడికి అభిషేకం చేస్తాయా? పురాణం వింటాయా? ఏముండదే. తింటాయి, పిల్లల్ని కంటాయి, పడుకుంటాయి, నిద్రపోతాయి, మరణం వస్తే తెచ్చిపోతాయి. అంతే. అంటే ఏమిటి? పూర్వజన్మలో చేసినటువంటి యొక్క పాపకర్మని అవి అనుభవిస్తూ ఉన్నాయి. మాట్లాడలేవు, మనలాగా ఆలోచించలేవు, భయం ఉంటుంది. ఏదైనా శత్రువు వస్తే దాన్ని పొడుస్తుంది, ఏదో బయటికి వెళ్ళగొడుతుంది, ప్రాణరక్షణ కోసం, అంతవరకే. వేరే ఆలోచనలు ఏముండవు. ఇవి వాటి యొక్క పూర్వజన్మ కర్మను అనుభవిస్తూ ఉన్నాయి. కాబట్టి అందుకనే మానవ జన్మ చాలా ముఖ్యమైనటువంటి. జంతువునాం నవజన్మ దుర్లభ మత పూస్తుంతతో విప్రత అన్నాడు ఆదిశంకర భగవత్పాదు. అందు 84 లక్షల జీవరాశులు. 84 లక్షల జీవరాశుల్లో మానవుడు ఒక జీవరాశి. కాబట్టి ఆ మానవ జన్మ ఎప్పుడు వస్తుంది అంటే 100,000,000 జన్మ సుకృతై పుణ్యైర్ వినా లభ్యతే. 100 కోట్ల జన్మలలో మనం ఎన్నో జన్మలు పొందుతాం. అస్తమానం మనుషులుగానే పుట్టాం. చేసిన పాపకర్మ వల్ల మనం అనేక రకాల పక్షులుగా పుట్టుంటాం, పశువులుగా పుట్టుంటాం, దున్నపోతులుగా, గాడిదలుగా, ఏనుగులుగా, గుర్రాలుగా, చీమలుగా. జీవుడు కదండి, జీవుడి యొక్క శరీరం మనకి ఇచ్చింది, మానవ శరీరం వచ్చింది జీవుడికి. అదివరకు జన్మలో ఇంకేదైనా శరీరం రావచ్చు, మానవ శరీరం ఎప్పుడు రాదు. మనం చేసిన పుణ్యకర్మల వల్లనే వస్తుంది ఈ మానవ శరీరం. ఎందుకు మానవ శరీరం? ఈ మానవ శరీరం వచ్చినందువల్ల భగవంతుడిని నోరారా మనం కీర్తన చేయవచ్చు, స్వామివారి యొక్క జపం చేయవచ్చు, భజన చేయవచ్చు. చేతులారంగ శివుని పూజింపడేని నోడంగా కది తుర్తిడువడేది దయజు సత్యంబులునుగా తలపడేది కలుగదేటికి తల్లుల కడుపు చేతు. ఏమయ్యా, భగవంతుడు నీకు నోరిచ్చాడయ్యా. ఎందుకు ఇచ్చాడు? బూతులు తిట్టమని, నిన్ను వాళ్ళని వీళ్ళని అరవమని కాదు, అందుకు ఆ నోరిచ్చింది.
భగవంతుడిని నువ్వు నామస్మరణ చేయరా నాయనా అని ఇచ్చేట. మామూలుగా వ్యవహారంగా మాట్లాడుకో, కానీ మిగతా దేయాల్లో భగవన్ నామస్మరణ చేయాలి. నామస్మరణ రమ్యోపాయం నహిపశ్యామో భవతరనే. ఈ కలియుగంలో నామస్మరణ కంటే వేరే ఉపాయం ఏమీ లేదన్నారు. నువ్వు ఎన్ని యజ్ఞాలు చెయ్యి, ఏదైనా చెయ్యి, నామస్మరణ వల్లనే తరిస్తాడు. అందుకనే మనకు భజనలు పుట్టినాయి. ప్రతి గుళ్ళో కూడా శనివారమో ఆదివారమో మంగళవారమో భజన చేయటం అనేది వచ్చింది. అందుకొచ్చింది నామస్మరణ వల్లనే మనకి ఉత్తమ గతులు కలుగుతాయి, పుణ్యం అనేది వస్తుంది. నోరారా భగవంతుణ్ణి భక్తితో శ్రద్ధతో భగవానుణ్ణి మనము ధ్యానం చెయ్యాలి. మన యొక్క నోడుతో స్వామి రామ హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని ఆ రామనామాన్ని నోరారా మనం ఉచ్చారణ చెయ్యాలి. అప్పుడే మన జన్మ కొంతైనా సార్థక్యతను పొందు. అందువల్ల ఈ రకంగా రామచంద్రమూర్తి వారు అంతటి గొప్పవాడు. పృథివీ సమహ అంటే ఓర్పులో భూదేవి ఎంత ఓర్పుగా ఉంటుందో అలాంటి యొక్క ఓర్పు గలవాట. బుద్ధిలో బృహస్పతితో సమానమైనటువంటి యొక్క బుద్ధి గలవాడు. యశస్సు అంటారా? యశస్సు అంటే బతికి ఉండగా వచ్చినటువంటిది యశస్సు. ఇంత గొప్పవాడండి, ఇంత గుణగణాలు గలవాడండి, ఎంతో మేధావండి, బాగా చదువుకున్నాడండి, మంచిగా మాట్లాడతాడండి, కోపిష్టి కాదండి, శాంత స్వభావం గలవాడండి, అందరినీ ప్రేమిస్తాడండి, ఎంతో త్యాగబుద్ధి అండి, ఎంతమందికో దానాలు చేశాడండి. ఇవన్నీ ఒక మంచివాడు ఇలాంటి మంచి పనులు చేస్తే లోకల్లో చెప్పుకుంటారుగా. బతుకుండగా ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవటం అనేది యశస్సు. చనిపోయిన తర్వాత చెప్పుకునేటువంటిది కీర్తి. కీర్తికి యశస్సుకి తేడా ఉంది. డిఫరెంట్ ఏమిటో తెలుసుకోవాలి, డిఫరెన్స్ ఆ రెండింటికి. అందుకనే కీర్తి శేషులు అంటారు. బతుకున్న వాళ్ళని కీర్తి శేషులు అంటారా అంటే వాడిని వెళ్ళి వెంటనే కొడతాడు. ఎలా నీకు జ్ఞానం ఉందా లేదా, కీర్తి శేషులు ఏమిటరా, నేను బతికే ఉన్నాను అంటే ఆయన లేడు, కీర్తియే మిగిలింది అని అర్థం. కీర్తి శేష అంటే ఏమిటి? కీర్తి మాత్రమే మిగిలి ఉన్నవాడు. భౌతికంగా ఆయన యొక్క శరీరం లేదు, ఆయన లేడు, చనిపోయినాడు అని అర్థం. కీర్తికి యశస్సుకి అంత తేడా. కాబట్టి యశసా వాసవోపమః, యశస్సు మహేంద్రుడితో సమానమైనటువంటి వాడు. రామో భాపిది లోకస్య చాతుర్వర్ణస్య రక్షితాయ మర్యాదాచ లోకస్య కర్త కారయితా చ సఖాగా. ఇక లోకంలో ఉండబడేటువంటి యొక్క చాతుర్వర్ణములు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు అనే 4 వర్ణాలు ఏవైతే ఉన్నాయో, అంటే ముఖ్యమైనవి 4 వర్ణాలు కాబట్టి దాని గురించి చెప్పారు. ప్రతి ఒక్క భగవద్గీతలో కానీ భారతంలో కానీ వేరే పురాణాల్లో కానీ రామాయణంలో కానీ 4 వర్ణాలు మాత్రమే చెప్తారు. సృష్టిలో వచ్చినవి 4 వర్ణాలు. మిగతా వర్ణాలన్నీ ఏదో అనేక రకాలుగా వచ్చినటువంటివి. అంతా మన వాళ్ళే, అంతా మన ప్రజలే, అది వేరే విషయం. కాబట్టి ఎవరెవరు ఏ ధర్మం ఆచరణ చెయ్యాలో, ఎవరికి వేదము ఏ ధర్మాన్ని ఆచరణ చేయమని చెప్పిందో ఆ ధర్మాన్ని ఆచరణ చేయించేవాడు తను ఆచరించేవాడు. రాజు ఆచరణ చేయకుండా ప్రజలకు చెప్తే ఎవరు ఆచరణ చేయరు. యథా రాజా తథా ప్రజ అంటే అదే. రాజుగారు సరైన వాడు కాదనుకోండి, దొంగ అనుకోండి, అయినే దొంగ మాకే ఉందని చెప్పి వీళ్ళు ఇంకా ఎక్కువ దొంగలు అవుతారు. రాజు గొప్పవాడు అనుకోండి, సత్యసంధుడు ధర్మాత్ముడు మహాభక్తుడు అనుకోండి, అయ్యో రాజుగారు చూడు ఎంత భక్తి గలవాడు, రోజు దేవాలయానికి వెళ్తాడు, అభిషేకాలు చేయిస్తాడు, అందరికీ దానాలు చేస్తాడు, అరే మనం కూడా చేయాలిరా అని ఆ రాజుగారిని ఆదర్శంగా తీసుకొని ఆ ఊళ్ళో ఉండే లేకపోతే ఆ లోకంలో ఆ దేశంలో ఉండే ప్రజలంతా కూడా రాజును అనుసరిస్తారు. అందువల్ల మహాజనం ఏనగత స్తపంథ, మహాజనులు అంటే మహాత్ములందరూ కూడా ఏ మార్గాన్ని అయితే అనుసరించి వాళ్ళు వెళ్ళారో చేస్తున్నారో మిగతా జనులు కూడా ఆ మార్గాన్ని అనుసరిస్తారు అని చెప్పి దానికి అర్థం.
యజ్జాగరతి శ్రేష్ఠ తదేవ ఇతరోజర తయత్ ప్రమాణం కూతే లోకస్తదను వర్తతే. భగవద్గీతలో చెప్పినటువంటి యొక్క మాట. యజ్జాగరతి శ్రేష్ఠ, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాట అది. శ్రేష్ఠుడనేటువంటి వాడు ఏదైతే ఆచరణ చేస్తారో తదేవ ఇతరోజన, మిగతా వాళ్ళంతా మామూలు వాళ్ళంతా కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఏ పని చేశాడో అదే పని చేస్తాడు. మంచి పని చేస్తే మంచి పని చేస్తాడు, దుర్మార్గమైన పని చేశాడనుకో దుర్మార్గమైన పనే చేస్తాడు. ఎందుకంటే వాడు పేరు ఉన్నవాడుగా, ఆ పేరున్నవాడు అలా చేశాడు నాకే ఉందండి అని వీడు అటుగా చేస్తాడు. అందువల్ల ఏంటి, గొప్పవాడు పేరున్నవాడు సరైనటువంటి యొక్క పనిని మాత్రమే చేయాలి తప్ప దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి యొక్క పనులను ఎప్పుడూ చేయకూడదు. వాడు రాజైనా మంత్రి అయినా ఇంకోడైనా కోటీశ్వరుడైనా ఎవడైనా సరే, అప్పుడే లోకం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, ఆనందంగా ఉంటారు. ఇలా లేకపోతే ఆ ప్రజలు సవ్యంగా ఉండరు, దరిద్రమే తాండవిస్తుంది, ఎప్పుడూ కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు. కాబట్టి రాజు అనేటువంటి వాడు చాలా న్యాయపరుడుగా ధర్మాత్ముడుగా ఉండాలి. అప్పుడే లోకంలో ఉండే ప్రజలంతా కూడా చాలా బాగుంటారు, వాళ్ళంతా అభివృద్ధి పదంలో ఉంటూ ఉంటారు. ఇలాంటి వాడయ్యా రామభద్రుడు. అమ్మా తల్లి, అర్చిష్మాదర్చితోచ్చర్ధం బ్రహ్మచర్యం వ్రతే స్థిత, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరణ చేసేటువంటి వాడు, ఆయన అందరి చేత సత్పురుల చేత పూజింపబడేటువంటి వాడు. నిషిద్ధమైన తిథులు ఉన్నాయి, నిషిద్ధమైన బ్రహ్మచర్యం అంటే చెబుతున్న బ్రహ్మచార్యం ఏంటంటే పెళ్ళైంది కదా, సీతమ్మ వారు భార్య కదా అని చెప్పి అనొచ్చు. అయినా గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యం అంటే శాస్త్రం చెప్పింది ఎప్పుడెప్పుడు భార్యతో కలిసి ఉండాలో ఎప్పుడు కలిసి ఉండకూడదు అనేటువంటి యొక్క నియమాన్ని చెప్పింది. ఆ నియమం ప్రకారం భార్యతో ఎవరైతే కూడి ఉంటాడో వాడు బ్రహ్మచారి, అలా లేనటువంటి వాడు బ్రహ్మచారి కాదు అని శాస్త్రం చెప్పింది. అలా ఉండేవాడు రాముడు. ధర్మం అంటే ఏమిటి? ఎన్నో ఉన్నాయి. ఊరికే ధర్మం అంటే ఊరికే దేవుడు దండం పెట్టడం పూజ చేయండి అని కాదు, కొన్ని వేల ధర్మాలు ఉన్నాయి. యజుర్వేద విదితశ్చ, యజుర్వేదాన్ని చదువుకున్నాడు రామచంద్రమూర్తి వారి వేదం యజుర్వేదం. యజుర్వేదం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, 4 వేదాలు కదా. ఎవరిది ఏ వేదం అయితే మొదలు ఆ వేదాన్నే నేర్చుకోవాలి, తర్వాత కావాలంటే వేరే వేదాలని నేర్చుకోవచ్చు. ఋగ్వేదం, సామ, అధర్వణ వేదాలు, ఈ మొత్తము 4 వేదాలని నేర్చుకున్నటువంటి వాడు రామభద్రుడు. ధనుర్వేదంలో ముఖ్యంగా మహాపండితుడు ఆయన. అలాగే ఇంకా అనేక రకములైనటువంటి యొక్క ఎన్నో నియమనిష్టలు కలిగినటువంటి వాడు. పొడవైనటువంటి యొక్క బాహువులు, ఆజానుబాహు అంటారు కదా, ఆజానుబాహం అరవింద దళాయతాక్షం అని కదా మనకి. ఆజానుబాహు అంటే ఆయన స్వామి రామచంద్రమూర్తి వారు నిలబడితే ఆయన యొక్క 2 చేతులు ఉన్నాయి కదా, ఆ చేతులు మోకాళ్ళ వరకు వస్తాయి, మోకాళ్ళు ఆనుతాయి. ఆ జాను అంటే మోకాళ్ళు అర్థం సంస్కృతంలో. బాహువులు అంటే ఆ చేతులు ఇక్కడి నుంచి ఇలా చాస్తే నిలబడితే మోకాళ్ళు ఆనుతాయి అన్నమాట చేతులు. అది అందరికీ ఉండవు, మనందరికీ ఎవరికీ ఉండవు. అది కేవలం ఉత్తమ పురుషుడైనటువంటి వారికే ఉంటాయన్నమాట. అది రామచంద్రమూర్తి వారికి ఉంది. అట్లా ఆయన బాహువులు 2 అట్లాగా మోకాళ్ళ వరకు అలా ఆని ఉంటాయట. అలాంటి వాడమ్మా విపులాంశ మహాబాహు కంబుగ్రీవ శుభారణ. కంబుగ్రీవం అంటే, కంబు అంటే శంఖం, శంఖం లాంటి మెడగలిగినటువంటి వాడు రామచంద్రుడు. అందంగా చక్కగా పొడవుగా చూడముచ్చటగా ఉంటుంది. గూఢజత్రు సుతామ్రాక్ష. గూఢజత్రు అంటే ఈ యొక్క భుజాలు ఉన్నాయి కదా, ఈ భుజాల లోపల ఉండేటువంటి యొక్క నరాలు కానీ ఎముకలు కానీ మనందరికీ మామూలుగా కనపడితే ఆయన కనపడవుట, అవి లోపలికి ఉంటాయి, పైన ఉబ్బుగా ఉంటుంది స్వామివారికి. అలా దాన్ని గూఢజత్రు అంటారు. అలాగే కళ్ళు ఎర్రగా ఉంటాయి, అంటే ఎర్రగా అంటే జ్యోతుల్లాగా ఉండటం అని కాదు, చివర కంటి చివర నల్లగొడ్డు యొక్క చివర ఉండేటువంటి యొక్క భాగాలు ఎరుపుతనంగా ఉంటాయి స్వామివారికి. అందువల్ల
సుతామ్రాక్ష. అలాగే ఆయన యొక్క దుందుభిస్వర, ఆయన మాట్లాడితే దుందుభి అనేటువంటి యొక్క పెద్ద వాయిద్యం ఉంటుంది, రామని పెద్ద శబ్దం వస్తుంది. అంత శబ్దం వస్తుందట ఆయన ఒకసారి మాట్లాడితే. బ్రహ్మాండమైనటువంటి యొక్క కంఠధ్వని స్వామివారి. అలాగే వర్ణము కూడా చాలా దట్టంగా ఉంటుంది స్వామివారి, గొప్ప ప్రతాపవంతుడు. ఇలాంటి యొక్క లక్షణాలు గలవాడు. అలాగే త్రిస్థిర, త్రిప్రలంబశ్చ, త్రిసమః, త్రిషుజ ఉన్నత, త్రితామ్ర, త్రిషుజ స్నిగ్ధ, గంభీరస్త్రిషు నిత్యశః. ఎలా చెప్తున్నారు ఆంజనేయ స్వామి గారు చూడండి. ఒక్కసారి చూచారు రాముల వారిని. ఏమండి మరి ఎలా చెబుతున్నారు ఆయన? ఇన్ని లక్షణాలు రాముల వారు ఎవరికైనా తెలుసాయి? అమ్మా, స్వామివారి యొక్క వక్షస్థలం అంటే గుండెల దగ్గర అన్నమాట, రొమ్ము ఉబ్బుగా ఉంటుంది. అలాగే చేతి మణికొట్టు అంటే ఇక్కడ, అలాగే పిడికిలి, ఇవన్నీ కూడా చాలా గట్టిగా ఉంటాయట, యమగట్టిగా స్ట్రాంగ్ అనమాట, అంత అలా ఉంటాయట స్వామివారికి. అలాగే త్రిప్రలంబ అనే కనుబొమ్మలు బాగా పొడుగ్గా ఉంటాయి, బాహువులు పొడుగ్గా ఉంటాయి. అలాగే రహస్యావయవాలు పొడుగుగా ఉండేవాడు. తల వెంట్రుకలు చివరి భాగాలు, కిందిగా ఉండేటువంటి యొక్క భాగాలు, అలాగే మోకాళ్ళు, ఇవి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉండదు, అన్ని సమానంగా ఉంటాయి. ఆ వెంట్రుకలు ఇలా లాగి చూసినప్పుడు ఒక వెంట్రుక తగ్గి ఒక వెంట్రుక ఎక్కువగా ఉంటాయి, సాధారణంగా ఎవరికైనా అలాగే ఉంటుంది. కానీ రెండు సమానంగా ఉంటాయి అన్నమాట. ఇలా ఎంత ఇదిగా చెబుతున్నారు చూడండి స్వామి గారు. ఇలాగా ఉండేటువంటి వాడు రామచంద్ర ప్రభు స్వామి. అమ్మా, త్రిషుచ ఉన్నత, అలాగే ఆయన పొట్ట ఎత్తుగా ఉంటుంది, వక్షస్థలం ఎత్తుగా ఉంటుంది. అలాగే ఆయన గుండ్రంగా ఆయన యొక్క నాభి ఉంటుంది, బొడ్డు అన్నమాట. నేత్రముల చివరి భాగాలు ఎర్రగా ఉంటాయి, కాళ్ళు అరచేతులు కూడా ఎర్రగా ఉంటాయి ఎప్పుడు కూడా. అరకాళ్ళలో పాదరేఖలు ఉంటాయన్నమాట, రేఖలు ఉంటాయి. చేతుల్లో ఎట్లాగైతే రేఖలు ఉంటాయో పాదాలలో కూడా రేఖలు ఉంటాయి. అలాగే ఇంకా గంభీరస్తిషు నిత్యశ అంటే గంభీరమైనటువంటి యొక్క శరీరం. అలాగే కంఠధ్వని, అలాగే ఆయన యొక్క బొడ్డు చాలా లోపలిగా ఉంటుందన్నారు. అంటే ఇదంతా కూడా రామచంద్రమూర్తి వారి యొక్క అవయవములు ఎలా ఉన్నాయి అనేటువంటి యొక్క వర్ణన. ఇది చాలా గొప్ప వర్ణన. ఇదంతా ఎవరూ చెప్పరు, ఇంత విషయం ఉందని ఎవరూ చెప్పరు. మామూలుగా ఏదో చెప్తారు, కానీ ఇది చాలా లోతైనటువంటి యొక్క విషయం. త్రివళీవ్యాం శ్రవణత చతుర్వ్యంగ శీర్షవాన్. కడుపు మీద 3 చోట్ల ముడతలు ఉంటాయిట స్వామివారికి. కడుపు మీద, మెడ దగ్గర, తర్వాత 3 ముడతలు ఉంటాయిట స్వామివారికి. అలాగే వంగి ఉండేటువంటి యొక్క భాగాలు, వక్షస్థలము, అలాగే వక్షస్థలం మీద కొంచెం వంగి ఉంటుందిట. అలాగే వాటి యొక్క చివరి భాగాల యందు కూడా వంగి ఉంటుంది. అన్నిటి యందు 3 రేఖలు ఉంటాయిట, 4 పుట్టుమచ్చలు ఉంటాయిట స్వామివారికి. త్రిశీర్షవాన్, 3 శిరస్సులాగా ఉంటాయిట. ఏమిటది? తల మీద చుట్టూ తిరిగిన గుండ్రంగా ఉంటాయిట 3 రేఖలు, ఇట్లాగా 3 రేఖలు స్వామివారికి. దీన్ని ఛత్రాకారం గల శిరస్సు అంటారు. ఛత్రం అంటే గొడుగు. గొడుగు ఏ రకంగా అయితే ఉంటుందో స్వామివారిగా 3 రేఖలు అలా ఉంటాయి. అంటే ఛత్రాకారంగా స్వామివారి యొక్క తల అలా ఉంటుంది అన్నారు.
ఇలా గనక శిరస్సు ఉంటే వాడు రాజాధిరాజు చక్రవర్తి అవుతాడు. వీటన్నిటికీ ఫలితాలు ఉన్నాయి. ఊరికేదో మనం ఏదో ఇలా ఉన్నాయి అవయవాలు అని చెప్పటం కాదు. ఈ ఒక్కొక్క అవయవము ఇలా ఉన్నందుకు దానికి ఫలితం ఏమిటి, ఆ ఫలితాలన్నీ కూడా చెప్పారు. ఈ రకంగా ఉన్నవాడు దీర్ఘాయుష్యవంతుడు, ఎక్కువ సంవత్సరాలు బతుకుతాడు. అర్ధాయుష్యవంతుడు కాదు, అనేక వేల సంవత్సరాలు బతుకుతాడు. రామచంద్రమూర్తి వారు 11,000 సంవత్సరాలు జీవించారు. 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేశారు. కాబట్టి ఈ రకంగా అలాగే నొసలు, చేతులు, పాదాలు వీటి యందు 4 రేఖలు ఉన్నాయి. అలాగే స్వామివారు 96 అంగుళాల పొడవు ఉన్నారు. అంటే ఇంచుమించుగా 8 అడుగుల పొడవు స్వామివారి యొక్క పొడవు. అలాగే 14 చోట్ల సమంగా ఉన్నవాడు సమానంగా ఉంటాయన్నమాట. అంటే మోకాళ్ళు, తొడలు, చెక్కిళ్ళు అంటే చెంపలు ఇవన్నీ కూడా సమానంగా ఉన్నాయి. ఇంకా 14 చోట్ల ఎలా ఉందిట అంటే కనుబొమ్మలు, ముక్కు పుటాలు, కళ్ళు, చెవులు, పెదవులు, వక్షస్థలము, మోచేతులు, మణికట్టు, మోకాళ్ళు, కటి ప్రదేశము, శృణభాగాలు, అలాగే చేతులు, కాళ్ళు, పిరుదులు ఇవన్నీ కూడా పద్మాకారంగా ఉంటాయిట. ఎక్కువ తక్కువలు లేకుండా సమానంగా ఉన్నవారు. ఇలా ఎవరికైతే ఉంటాయో వాడు మహానుభావుడు, చక్రవర్తి అవుతాడు. ఇవన్నీ కూడా ఎవరు శాస్త్రం, సాముద్రిక శాస్త్రం చెబుతున్నదన్నమాట. ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడు. అలాగే 4 కోరల్లాగా ఉంటాయి స్వామివారికి. చతుర్దౌష్ట్ర అని పేరే. అంటే పై పళ్ళ వరుస, కింద పళ్ళ వరుస ఉంటుంది కదా. ఆ పైన మధ్యలో, కింద మధ్యలో కోరల్లాగా ఉంటాయి అన్నమాట స్వామివారికి. అందువల్ల చతుర్దౌష్ట్ర అన్నారు ఆయన. అందువల్ల ఇలాంటి వాడు చతుర్గతి. స్వామివారు నడుస్తుంటే ఎలా ఉంటుంది అంటే సింహంలాగా, పెద్ద పులి ఎలా నడుస్తుందో అలా నడుస్తారు. చాలా టీవీగా అన్నమాట. సింహంలాగా, పెద్ద పులిలాగా, ఏనుగులాగా, ఆబోతులాగా నడుస్తారు స్వామివారు. ఇవన్నీ కూడా చెప్పారు. అలాగే పై ప్రతిమ, కింది ప్రతిమ పెద్దవిగా, పొడవుగా ఉంటాయి స్వామివారికి. పొడవైనటువంటి యొక్క ముక్కు కలిగినటువంటి వాడు ఆయన. అలాగే కాలివేళ్ళు, చేతులు, అలాగే హస్తాలు, వెనక ఉండేటువంటి యొక్క వెన్నెముక, 2 కళ్ళు, చెవులు, రహస్య అవయవాలు ఇవన్నీ కూడా చాలా పొడవుగా ఉండేటువంటి వాడు. 10 చోట్ల పద్మాకారంగా ఉంటుంటే పద్మమే ఉందేమో అనుకునేట్టుగా, అంటే పువ్వు పద్మంలాగా అన్నమాట. ఏమిటది? ముఖం, కళ్ళు, నోరు, నాలుక, పెదవులు, దవడలు, తనాలు, గోళ్ళు, చేతులు, కాళ్ళు ఈ 10 అవయవాలు పద్మారకంగా ఉండేవాడు. పద్మంలాగా ఉండేటువంటి వాడు అన్నమాట. అలాగే పెద్దవిగా ఉండేటువంటివి రొమ్ము, శిరస్సు, మెడ, భుజాలు, పై భుజాలు, అలాగే బొడ్డు, అలాగే నొసలు అంటే ఇదన్నమాట. ఈ నొసలు భాగము ఇదంతా కూడా, అలాగే పక్క భాగాలు, వీపు, కంఠస్వరము ఈ 10 అవయవాలు కూడా విశాలంగా పెద్దవిగా ఉంటాయి. రామభద్రుడికి తల్లి అలాగే తేజస్సుతో, యశస్సుతో, గొప్ప ఐశ్వర్యంతో కూడి ఉంటాడు ఆయన. ద్విశుక్రవాన్ అన్నారు. అంటే మాతృవంశము అంటే తల్లి వంశము, అలాగే తండ్రి వంశము చాలా శుద్ధమైనటువంటిది. ఏ రకమైనటువంటి యొక్క వంశంలో మచ్చ లేకుండా, అపవాదు లేకుండా లోక ప్రసిద్ధమైనటువంటి యొక్క వంశాలు. తాత ముత్తాతలంతా కూడా చాలా గొప్పవాళ్ళు, మహానుభావులు, నిష్ఠాగరిష్ఠులు, తపశ్శక్తి సంపన్నులు. అలాంటి వారి యొక్క వంశాలలో పుట్టినటువంటి వాడు రాముడు. స్వచ్ఛంగా ఉంటాడు. తెల్లని పొలివరస కలిగి ఉన్నటువంటి వాడు. నల్లగుడ్డు పైన చుట్టూ స్వచ్ఛంగా తెల్లని వర్ణం కలిగి ఉన్నటువంటి వాడు రాముడు. అలాగే పొట్ట, రొమ్ము, ముక్కు, పై భుజాలు, నుదురు, పాపట అనే 6 అవయవాలు ఎత్తుగా ఉంటాయి. అలాగే నవతనుహు 9 చోట్ల వెంట్రుకలు, మీసాలు, గోళ్ళు,
వెంట్రుకలు, చర్మము, వేళ్ల గణుపులు, రహస్యావయవాలు, బుద్ధి, చూపు, అలాగే ఇవన్నీ కూడా చాలా సన్నగా ఉంటాయిట, సూక్ష్మంగా. ఇలా ఉండేవారు దీర్ఘకాలం జీవించి ఉంటారని సాముద్రిక శాస్త్రం చెప్పింది. అలాగే తిరుభిర్వ్యాప్నోతి రాఘవకాగా, మూడిటితో కూడి ఉంటాడు ఎప్పుడు కూడా. ఏమిటవి? పూర్వాహ్నం, మధ్యాహ్నం, అపరాహ్నం. అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం పూట అన్నమాట. ఏమిటి? ధర్మార్థ కామ మోక్షములు, ధర్మార్థ కామములు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మార్థ కామములు అంటే ఎప్పుడు ఏది చేయాలి, ధర్మం ఎప్పుడు చేయాలి, అర్థం ఎప్పుడు సంపాదించాలి, కామంతో ఎప్పుడు ఉండాలనేటువంటి యొక్క విషయాలు, ఆ సమయాలు రాత్రుల్లో చెప్పారు. దాని ప్రకారం ఉండేవాడు అర్థం. సత్యధర్మపరహ, సత్యం మాట్లాడేవాడు, ధర్మ కార్యాలు చేయడమందు చాలా ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాడు, గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి వాడు, బాగా సంపాదన చేసేటువంటి వాడు, సంపాదించి దాచిపెట్టుకునేటువంటి వాడు కాదు, సంపాదించేటువంటి యొక్క సంపాదన దాన ధర్మాలు చేసేటువంటి వాడు, లోకంలో ఉండేటువంటి యొక్క ప్రజలందరికీ కూడా తన యొక్క సంపాదనని బాగా ఖర్చు పెట్టేటువంటి వాడు, దాచుకునేటువంటి యొక్క మనస్తత్వం లేనివాడు. సర్వలోక ప్రియంబుధ, సమస్త లోకాలు కూడా ఆయన్ని చూచి ఎప్పుడు కూడా నమస్కరిస్తాయి, గౌరవిస్తాయి. సమస్త లోకాలకి ఈయన మంచిని చెప్పేటువంటి వాడు, మంచి చేస్తాడు, మంచిని అందరికీ కూడా చెబుతాడు, హితాన్ని బోధిస్తాడు. ఇలాంటి యొక్క ఎన్నో గొప్ప లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడమ్మా రామభద్రుడు, రామచంద్రుడు తల్లి జానకీదేవి అని రాముడి లక్షణాలు చెప్పవయ్యా బాబు అంటే ఆంజనేయ స్వామి గారు ఎంత అద్భుతంగా చెప్పారో చూశారా? మనకి తెలుసా ఇవన్నీ? రాముడు ఇలా ఉంటాడని తెలుసా? రాముడి లక్షణాలు ఇలా ఉన్నాయని తెలుసా? రాముడు ఫోటోలు చూసి దండం పెడతాం, అంతకంటే మనకేం తెలియదు. కాబట్టి రాముడు ఇంత అందమే, ఎందుకు ఇంత అందమైనాడంటే ఇలా ఉన్నాయి కాబట్టి. రాముడి యొక్క అవయవాలు ఇలా సాముద్రిక శాస్త్రం ప్రకారం ఉండటం వల్ల రాముడు అంత అందంగా ఉన్నాడు. ప్రపంచంలో ఏ మానవుడి యొక్క అవయవాలు ఇలా ఉండవు. ముక్కో తోట, కన్నో తోట, నోరో తోట, పళ్ళో తోట, చెవులో తోట, ఇట్లా పిచ్చి పిచ్చిగా ఉంటాయి. కానీ ఎక్కడ ఉండాలో అవయవం అక్కడ ఉంది సాముద్రిక శాస్త్ర ప్రకారం. అందుకనే అంత అందమైన వాడు. అందువలనే సర్వసత్వ మనోహర అన్నారు. అరణ్యానికి వెళ్ళినప్పుడు పశుపక్షాది జంతువులు అన్నీ కూడా రామచంద్రమూర్తి వారి యొక్క రూపాన్ని చూసి ఆగిపోయినాయి. ఎవర్రా ఈ అందమైనటువంటి యొక్క స్వరూపం అంటే ప్రపంచానికే చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి యొక్క సుందరమైనటువంటి యొక్క స్వరూపము స్వామిది. కాబట్టి అలాంటి యొక్క రామభద్రుడు ఇదమ్మా తల్లి జానకీదేవి, నేను రామదూతనే తల్లి, నువ్వే అనుమానపడొద్దు, నన్ను విశ్వసించు అమ్మా అని చెప్పేసి అనేక విధాలుగా మాట్లాడారు. లంకా చాపి మయా రాత్రౌ ప్రవిష్ట రాక్షసాకులాగా రావణశ్చ మయా దృష్టహతం చ శోక పరిప్లుతాగా. అమ్మా తల్లి, నేను రాత్రిపూట లంకలో ప్రవేశించా, నీకోసమే మొత్తం లంకంతా గాలించా, రామానుగ్రహంతో నిన్ను చూచా, రావణాసురుని ఇదివరకే చూచా, దుఃఖపడుతూ బాధతో ఉన్నటువంటి యొక్క నిన్ను చూచా. తల్లి నన్ను నమ్ము, నేను రామదూతని, రాముడు పంపించాడు ఇక్కడికి, అందుకనే వచ్చా. అభిభాషస్వమాందేవి, కంగారు పడకు, నీకు భయం అక్కర్లా, నేను వచ్చానుగా, ఏ భయం అక్కర్లా, ధైర్యంగా ఉండు, నాతో మాట్లాడు తల్లి, నన్ను ఇంకో రకంగా నువ్వు అనుమానించవోకు అని ఆయన ధైర్యంగా, అద్భుతంగా, అందంగా, వాక్చాతుర్యంతో, వినయంగా చెప్పారు.
వానరోకం మహాభాగి. అయితే నేను వానరు కపి అని ఈ రకంగా అమ్మవారికి నమస్కారం చేసి దగ్గరికి వెళ్ళి రామ రామాంకితం చేదం పశ్య దేవి అంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మనా. ఇదిగో తల్లి, నేను రామచంద్ర ప్రభు పంపిస్తే వచ్చాను అని చెప్పి నువ్వు గుర్తుపట్టడం కోసం రామచంద్రమూర్తి వారు ఇచ్చినటువంటి యొక్క రామనామ అంకితం చ ఇదం అంగుళీయకం. ఇదిగో అమ్మ ఉంగరం సాక్షాత్తు రామచంద్రమూర్తి వారు ఇచ్చారు. ఏదో మామూలు మనం పెట్టుకునే ఉంగరం కాదు, రాళ్ళేసుకొని డైమండ్స్ ఉంగరము కాదు, రత్నాల ఉంగరము కాదు. ఏ ఉంగరం అది? రామనామాంకితం, శ్రీరామ అనేటువంటి యొక్క అక్షరాలతో పొదగబడి ఉన్నటువంటి ఉంగరం. రామనామ అంకితం, శ్రీరామ అనేటువంటి యొక్క అక్షరములు ఆ చెక్కబడి ఉన్నాయి ఉంగరం మీద. సువర్ణ అంగుళీయకం, బంగారపు అంగుళీయకం. ఇంకోటి ఎవరు తెలుసున్నది? రాజముద్రిక. అలాంటి దాన్ని ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇవ్వకూడదు, ఇవ్వరు అసలు. ఇస్తే చాలా ప్రమాదం. కాబట్టి ఆంజనేయ స్వామికి మాత్రమే ఇచ్చారు అది. అనేక కోట్ల మంది వానర వీరులుంటే హనుమ ఒక్కడే వెళ్ళి రాగలరు. అది ఎవరికి చెప్పలేదు ఆయన, ఆయన మనస్సుకు తెలుసు. కిష్కింధకాండలో ఫస్టుగా వచ్చారు ఒకసారి. వారి భయంతో సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం మీద ఉంటే ఎవరో ధనుర్బాణాలు ధరించి వచ్చారయ్యా, వాడేమని పంపించాడేమో, చంపడానికి వచ్చారేమో, యుద్ధం చేయడానికి వచ్చారో చూసిరాయ్యా అని చెప్పి సుగ్రీవుడు చెబితే, సుగ్రీవుడు యొక్క మంత్రిగా ఉన్నాడు హనుమంతుడు. అప్పుడు వెళ్ళి భిక్షు రూపం, ఒక సన్యాసుడు బ్రహ్మచారి రూపాన్ని ఆయన ధరించి రామలక్ష్మణుల దగ్గరికి వెళ్తారు. ఆ రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడేటప్పటికే ఆయనకు అర్థమైపోయింది ఎంత గొప్పవాడో ఆంజనేయ స్వామి. మొట్టమొదలు ఆంజనేయ స్వామిని చూచింది రాముడు అప్పుడే, రాముల వారిని చూచింది ఆంజనేయ స్వామి అప్పుడే, ఆంజనేయ స్వామిని రాముడు చూచింది అప్పుడే. నాదృగ్వేద వినీతస్య నాయుధుర్వేద ధారిణ అని చెబుతారు. నా అసామవేద విదుష శక్యమేవం ప్రభాషితం. అంటే ఎలా లక్ష్మణుడితో చెప్పారు రాముల వారు ఆంజనేయ స్వామి మాట్లాడిన తర్వాత ఆశ్చర్యపోయి ఆనందించి, లక్ష్మణ చూచావా ఈ కపివీరుడు ఎలా మాట్లాడాడు? ఋగ్వేదం చదవనటువంటి వాడు, యజుర్వేదం చదవనటువంటి వాడు, సామవేదం రానటువంటి వాడు ఇలా మాట్లాడలేడు. అంటే సకల వేద సంపన్నుడు, వేదాంగ తత్వజ్ఞుడు, సకల శాస్త్రార్థ కోవిదుడు. అందుకనే ప్రతి అక్షరము ప్రతి మాట కూడా శుద్ధంగా వ్యాకరణబద్ధంగా సమాస భూయిష్టంగా అర్థమయ్యేట్టుగా వివరంగా అందంగా అందరూ ఆనందించేట్లుగా అద్భుతంగా మాట్లాడారయ్యా. ఇలాంటి యొక్క మంత్రి ఏ రాజ్యంలో ఏ రాజుకి ఉంటాడో ఆ రాజ్యము సస్యశ్యామలంగా అభివృద్ధి పదంలో దూసుకోపోతుందని రామచంద్ర ప్రభు ఆనాడే చెప్పారు. అందుకని అది మనస్సులో పెట్టుకొని సుగ్రీవుడు అనేక మందిని పిలిచినప్పటికి కూడా ఈయన ఆంజనేయ స్వామికి మాత్రమే ఇచ్చారు ముద్రిక, అది అంగుళీయకాన్ని జాగ్రత్త పెట్టుకున్నాడు. ఎంత గొప్పవాడు ఆంజనేయ స్వామి! ఎంతమందితో యుద్ధం చేశాడు, ఆ సురస నోట్లోకి వెళ్ళాడు, సింహకి నోట్లోకి వెళ్ళాడు, చంపేశాడు, లంకిని కొట్టాడు, లంకానగరంలో మొత్తం అంతా గాలించాడు, అండర్ గ్రౌండ్స్లో వెళ్ళాడు, పుష్పవిమానంలోకి వెళ్ళాడు, ఆ బిల్డింగ్ మీదకి ఈ బిల్డింగ్ మీదకి ఎక్కాడు, సరస్సులోకి వెళ్ళాడు, చెరువుల దగ్గరికి వెళ్ళాడు. ఒకటే ఎన్ని చోట్లకి వెళ్ళినా ఉంగరం బారేలా పోలేదుగా. మనకైతే పోదు, ఎప్పుడో మారేసి ఉంటేవాడు. అంటే ఒక వస్తువు ఇచ్చినప్పుడు
ఎంత మనం పనిలో నిమగ్నమై ఉన్నా, ఎన్ని చోట్లకు వెళ్ళినా ఆ వస్తువుని పోగొట్టుకోకుండా ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎవరైనా ఒక రాజు కానీ, ఇంట్లో ఒక యజమాని కానీ ఏదైనా ఒక మంచి పని చెప్పినప్పుడు ఆ పనిని ఎంత శ్రద్ధగా చెయ్యాలి అనేటువంటి యొక్క విషయం, ఎంత ధైర్యంగా ఉండాలి, ఎలాంటి యొక్క బుద్ధితో సక్రమంగా ఆలోచించాలి అనేటువంటి యొక్క విషయాలన్నీ కూడా ఆంజనేయ స్వామిలో నేర్చుకోవలసినటువంటి యొక్క అవసరం మనకున్నది. అందుకనే సుందరకాండ చాలా గొప్పది, చాలా అద్భుతమైనటువంటిది. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్వరుత్వం అనుమత్స్మరణాద్భవే. ఆంజనేయ స్వామి వారి దగ్గరగా స్మరణించినట్లయితే మనకి అద్భుతమైనటువంటి యొక్క మేధాశక్తి కలుగుతుంది. మంచి బలవంతుడవుతాడు, ఆరోగ్యవంతుడవుతాడు, యశస్సు కలుగుతుంది, ధైర్యవంతుడవుతాడు, వాక్పటుత్వం వస్తుంది, మంచిగా మాట్లాడగలిగేటువంటి యొక్క సామర్థ్యం వస్తుంది, మంచి వక్తృత్వం కలుగుతుంది, ఎక్కడా భయం అనేది ఉండదు, రోగాలన్నీ పోతాయి. అంతటి గొప్ప శక్తివంతుడు ఆంజనేయ స్వామి. ఆయన ఎవరైతే పూజిస్తారో, ఆయన్ని ధ్యానం చేస్తారో, భావన చేస్తారో అలాంటి వారందరికీ కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క పరమానుగ్రహం అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి మనకి సుందరకాండలో కావచ్చు, వేరే పురాణాల్లో కావచ్చు, అన్ని శాస్త్రాలలో కూడా చెప్పారు. కాబట్టి ఈ రోజున ఆ అంగుళీయక ప్రదానం వరకు ఈరోజు చెప్పుకున్నాం. మిగతా విషయము మనము రేపటి యొక్క ప్రవచనంలో చెప్పుకుంటాం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. వేద వేదాంత విద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణాద్భుతరత్రాయ కావితార్థ ప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశ. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతుపర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభనయుతో బ్రాహ్మణాः సन्तు నిర్భయాः. అపుత్రాः పుత్రులः సन्तు పుత్రులः సन्तు పౌత్రిణः. అధనాः సధనాः సन्तు జీవంతు శరదాం శతం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. జయ వీర హనుమానికి, జయ శ్రీరామచంద్రమూర్తికి, జయ సీతామాయికి. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम।